వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో 5th సెమ్ మ్యాథమెటిక్స్ మేజర్ అండ్ మైనర్ లీనియర్ ఆల్జీబ్రా అనే పేపర్ గురించి మాట్లాడదాం. ఈ పేపర్కి మరొక పేరు ఉందండి, వెక్టార్ స్పేసెస్ అని పిలుస్తారు. అసలు ఈ వెక్టార్ స్పేస్ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటి, ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటి, వెక్టార్ స్పేస్ అంటే ఏంటి, సబ్ స్పేస్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత యూనిట్ని మనం స్టార్ట్ చేద్దాం. సో చాలా ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ యూనిట్ అన్ని యూనిట్ల కన్నా ఈజీ, ఓకేనా. ఈ ఒక్క యూనిట్ నేర్చుకుంటే మిగతా 4 యూనిట్స్ మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం వెక్టార్ స్పేస్ అంటే ఏంటి అనేది మాట్లాడదాం. వెక్టార్ స్పేస్ అంటే ఏంటి, వెక్టార్ స్పేస్ అంటే ఏంటో తెలిసే ముందు ఫస్ట్ గ్రూప్ అంటే ఏంటో తెలియాలి. థర్డ్ సెమ్ మ్యాథమెటిక్స్ గ్రూప్ థియరీ అనే పేపర్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఆ పేపర్లోనే ఇవన్నీ మీకు ఇంక్లూడ్ అయి ఉంటాయి. గ్రూప్స్ అంటే ఏంటి, అసలు గ్రూప్ అవ్వాలంటే ఎన్ని కండిషన్స్ ఉండాలి, ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు థర్డ్ సెమ్ మ్యాథ్స్లో ఉన్నాయి. నేను మరొక్కసారి ఇక్కడ రివిజన్ చేస్తాను అవి, ఓకేనా. గ్రూప్ అవ్వాలంటే ఫస్ట్ అవ్వాల్సిన క్లోజర్ లా. క్లోజ్ అంటే దగ్గరగా ఉండాలి. ఏవైనా 2 ఎలిమెంట్స్ ఏబి అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఏబి అనే ఒక 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. క్లోజర్ లా చూపించాలంటే ఏబిని A+B అని కానీ లేదా ఏబి అని కానీ చూపించాలి. అంటే వీళ్ళిద్దరిని కలపాలి లేదా వీళ్ళిద్దరిని ఒక దగ్గర పెట్టాలి. సో అలా పెట్టడాన్ని క్లోజర్ లా అంటారు, ఓకేనా. సో ఆల్రెడీ మీకు గ్రూప్ థియరీ ఇది బాగా చెప్పాను. సో ఇప్పుడు జస్ట్ చిన్నది మరలా రిపీట్ చేస్తాను. అంటే క్లోజర్లా అంటే ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఆ 2 ఎలిమెంట్స్ దగ్గరగా ఉండాలి, దాన్నే క్లోజర్ లా అంటారు. నెక్స్ట్ చూసుకుంటే అసోసియేటివ్ లా అంటారు. ఏవైనా 3 ఎలిమెంట్స్ తీసుకోండి, A, B, C అని 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో A+B+C ఈజ్ ఈక్వల్ టు A+B+C ఇలా అయినా రావచ్చు. లేదా ఇంటూలో తీసుకున్నాం అనుకో, A×B×C ఈజ్ ఈక్వల్ టు A×B×C ఇలా వస్తే దీన్ని అసోసియేటివ్ లా అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఐడెంటిటీ లా. ఐడెంటిటీ లా అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నట్లయితే, ఐడెంటిటీ అంటే 2 ఐడెంటిటీస్ ఉంటాయి. ఎడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇప్పుడు 2 అనే ఒక నెంబర్ తీసుకున్నాను, ఈ నెంబర్కి ఎంత కలిపితే మరలా 2 వస్తుంది. 2కి నేను ఎంత కలిపితే మరలా 2 వస్తుంది, 0 కలపాలి. సో 2 + 0 = 2 అంటే ఎడిటివ్ ఐడెంటిటీ ఎంత, 0. సో ఇది మూడో లా నాన్న, ఐడెంటిటీ లా. ఎడిషన్లో దేన్ని కలుపుతాం, 0ని కలుపుతాం. ఇప్పుడు 2 ఉంది, 2ని దేంతో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది, 1తో మల్టిప్లై చేయాలి. 2 × 1 = 2. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వచ్చేసరికి 1. ఇవి మీకు 9th 10th క్లాస్లో చెప్తారు. ఎడిటివ్ ఐడెంటిటీ ఏదైనా ఒక నెంబర్కి ఒక నెంబర్ కలిపితే అదే నెంబర్ రావాలి. ఇప్పుడు 5 తీసుకున్నాను, 5కి ఏ నెంబర్ కలిపితే 5 వస్తుంది, 0 కలిపితే 5 వస్తుంది. ఆ 0 అనేది ఎడిటివ్ ఐడెంటిటీ అవుతుంది. ఇప్పుడు 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది, 1తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. సో ఆ 1ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు, ఓకే. ఇది ఐడెంటిటీలా. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్స్ లా. ఒక గ్రూప్ అవ్వాలంటే ఈ 4 లాస్ అవ్వాలండి. ఫస్ట్ ఏంటి, క్లోజర్ లా. రెండోది అసోసియేటివ్ లా. మూడోది ఐడెంటిటీ లా. 4వది వచ్చేసరికి ఇన్వర్స్ లా. సో ఇప్పుడు 2 తీసుకున్నాను, 2కి నేను ఇన్వర్స్ కట్టాలి. ఇప్పుడు ఎక్స్ని ఇన్వర్స్లో రాస్తే ఎలా రాస్తాం, ఎక్స్ ఇన్వర్స్ అని రాస్తాం. మరి 2ని ఎలా రాయొచ్చు, 1/2 అని రాస్తాం. దీన్నే ఇన్వర్స్ లా అంటారు. ఏంటి, ఇన్వర్స్ లా. సో అంటే మనం చూపించేటప్పుడు x + x ఇన్వర్స్ = 0 అని చూపిస్తాం ఇన్వర్స్ లాలో, ఓకేనా. సో అంటే x + 1/x = 0 అని చూపించాలి. ఎక్స్ ఇన్వర్స్ అంటే 1/x అని అర్థం. ఎక్కడైనా 4 ఇన్వర్స్ అని కనిపిస్తే 1/4 అని అర్థం, ఓకేనా. సో ఇది ఇన్వర్స్ లా. సో ఈ 4 లాస్ అయితే క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, ఈ 4 అయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం, గ్రూప్ అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, ఏమని పిలుస్తాం, గ్రూప్. గ్రూప్ అనేది ఐడియా లేకపోతే ఈ చాప్టర్ మీకు అర్థం కాదు. అసలు వెక్టర్ స్పేస్కి గ్రూప్కి సంబంధం ఏంటి, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఇప్పుడు నేర్చుకుంది ఏంటి, గ్రూప్. థర్డ్ సెమ్లో మీకు ఇది బాగా వచ్చి ఉండాలి. మళ్ళీ నేను ఇప్పుడు చెప్పాను, గ్రూప్ అంటే 4 కండిషన్స్ అని చెప్తూ వచ్చాం. ఇప్పుడు కొన్ని దగ్గర గ్రూప్కు ముందు ఎబిలియన్ అనే పదాన్ని వాడతాడు. ఎబిలియన్ గ్రూప్ అంటే ఈ 4తో పాటు ఇంకొక ఎక్స్ట్రా కండిషన్ అవ్వాలి. ఏంటా కండిషన్, కాముటేటివ్ లా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అనే ఎలిమెంట్ తీసుకున్నాను, A.1 = A, దీన్నే కాముటేటివ్ లా అంటారు. సో అంటే ఏదైనా ఒక నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే
అదే నెంబర్ వస్తుంది. దాన్నే కామ్యుటేటివ్ లా అంటారు. ప్లస్‌లో చెప్పాలంటే A + B = B + C అంటే ఏంటి? 2కి 3 కలిపినా 3కి 2 కలిపినా ఒకటే కదా! లేదు. 1తో 2ని గుణించినా 2తో 1 గుణించినా ఒకటే కదా! సో, దీన్నే కామ్యుటేటివ్ లా అంటారు. దీన్నే కొన్నిసార్లు ఎబిలియన్ లా అని కూడా పిలుస్తారు. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఈ గ్రూప్‌లో ఉన్న 4 లాస్‌తో పాటు ఈ కామ్యుటేటివ్ లా కూడా అయిందనుకో, దాన్నే ఎబిలియన్ గ్రూప్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఎబిలియన్ గ్రూప్. నాన్న బేసిక్స్ కొద్దిగా బుర్ర తిన్నట్టుంటాయి. కానీ ఇవే మెయిన్. ఇవి నేర్చుకోకుండా నీకు క్వెషన్స్ అర్థం కావు. అసలు గ్రూప్ అంటే ఏంటి? ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటి? ఇవి నేర్చుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకు నేర్చుకున్న ఒక 5 కండిషన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు వెక్టార్ స్పేస్ గురించి నేర్చుకుందాం. వెక్టార్ స్పేస్ అంటే ఏంటి? సబ్ స్పేస్ అంటే ఏంటో నేర్చుకుందాం. దానికి ముందు ఒక చిన్నది. గ్రూప్ అంటే ఏంటి నేర్చుకున్నారు. ఎబిలియన్ నేర్చుకున్నారు. సబ్ గ్రూప్ అంటే ఏంటో నేర్చుకుందాం. అసలు ఈ టాపిక్ మీకు అవసరం లేదు సబ్ గ్రూప్ అనేది. కానీ మీకు సబ్ స్పేస్ అర్థం అవ్వాలంటే సబ్ గ్రూప్ అర్థం అవ్వాలి. ఇప్పుడు గ్రూప్‌లో ఏ అనే ఒక సెట్‌లో ఈ విధంగా 5 అంకెలున్నాయి. ఇప్పుడు బి అనే దీంట్లో ఈ విధంగా 2 అంకెలున్నాయి. ఇప్పుడు బి అనేవాడు ఏకి ఏమవుతాడు? ఇది ఏ అనేది ఒక సెట్టు, బి అనేది ఒక సెట్టు. అప్పుడు బి అనేవాడు బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంది కాబట్టి అంటే దీని అర్థం ఏంటి? సో, బి కన్నా ఏ పెద్దోడు. అప్పుడు ఎలా రాస్తామంటే బి సబ్‌సెట్ టు ఏ అని రాస్తాం. అంటే బి అనేవాడు ఏకి సబ్‌సెట్టు అని చెప్తాం. సేమ్ అదే విధంగా గ్రూప్‌లో కూడా ఒక ఏ అనే ఒక గ్రూప్ తీసుకున్నాను. ఈ గ్రూప్‌లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అలా 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు బి అనే ఒక గ్రూప్ తీసుకున్నాను. ఇందులో ఈ 10 ఎలిమెంట్‌లో ఒక 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే అప్పుడు బి అనేవాడు ఏకి ఏమవుతాడు? సబ్ గ్రూప్ అవుతాడు. సో, ఇక్కడ గ్రూప్, సబ్ గ్రూప్ మీద ఒక చిన్న ఐడియా వచ్చింది కదా! సో, ఇప్పుడు మనం ఫస్ట్ వెక్టర్ స్పేస్ గురించి మాట్లాడదాం. ఆ తర్వాత సబ్ స్పేస్ గురించి మాట్లాడదాం. వెక్టర్ స్పేస్ అంటే లెట్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్. ఇక్కడ మీకు డౌట్ రావాలి. అసలు ఈ ప్లస్ ఏంటి? ఈ డాట్ ఏంటి? ఎఫ్ అంటే ఏంటి? ఎఫ్ అంటే దాని అర్థం ఫీల్డ్ అని అర్థం అండి. సో, ఇక్కడ మనం వెక్టార్ స్పేస్ గురించి మాట్లాడేటప్పుడు ఫీల్డ్ గురించి మనం మాట్లాడతాం. ఓకేనా? సో, ఎఫ్ పక్కనే ప్లస్ కామా డాట్ అని ఉన్నాయి. మీరు గ్రూప్ థియరీ నేర్చుకునేటప్పుడు మీరు ఎలా నేర్చుకుంటారు అంటే ఒక్కసారి చూపిస్తాను చూడండి. గ్రూప్ థియరీ నేర్చుకునేటప్పుడు జీ కామా ప్లస్ లేదా జీ కామా డాట్ లేదా జీ కామా స్టార్ ఇలా నేర్చుకుంటారు. జీ అంటే గ్రూప్ అని అర్థం. ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్. బైనరీ ఆపరేషన్స్ గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఉంటుంది, డాట్ ఉంటుంది, స్టార్ ఉంటుంది. ఈ మూడే ఎక్కువగా వాడతాం. వీటిని బైనరీ ఆపరేషన్స్ అంటారు. ఓకేనా? సో, ఇప్పుడు ఎప్పుడైనా గ్రూప్ పక్కన ఒక బైనరీ ఆపరేషన్ ఉండాలి. కానీ ఇక్కడికొచ్చేసరికి వెక్టార్ స్పేస్‌కొచ్చేసరికి 2 బైనరీ ఆపరేషన్స్ ఉంటాయి. ప్లస్ అనే ఒక బైనరీ ఆపరేషన్, డాట్ అనే బైనరీ ఆపరేషన్. డాట్ అంటే మల్టిప్లికేషన్ అని అర్థం. ఓకే. ప్లస్ అంటే ఎడిషన్ అని అర్థం. ఓకే. సో, ఇందులో ఉన్న ఈ ఎలిమెంట్స్‌ని స్కేలార్స్ అని పిలుస్తారు. ఇప్పుడు ఎఫ్ కామా, ప్లస్ కామా, డాట్ అని ఉంది. అది ఫీల్డ్ అని చెప్పాం. లోపల ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? ఎఫ్ ప్లస్ డాట్. వాటిని ఏమని చెప్తాం? స్కేలార్స్ అని పిలుస్తాం. ఇక్కడ వి అనే ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నాను. అంటే వి అనే ఒక సెట్ తీసుకున్నాను. అందులో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అది నాన్ ఎంప్టీ సెట్. హూజ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ వెక్టార్స్. వి అనే దాంట్లో ఒక సెట్ తీసుకున్నాను. వి అనే ఒక సెట్ తీసుకున్నాను. ఆ సెట్‌లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్‌ని వెక్టార్స్ అంటారు. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. వెరీ సింపుల్ ఏంటంటే ఫీల్డ్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్కేలార్స్ అన్నారు. ఏదైతే వి అనే సెట్ ఉందో అందులో ఉన్న ఎలిమెంట్స్‌ని వెక్టార్స్ అన్నారు. ఇవి బైనరీ కాంపోజిషన్స్. ప్లస్, డాట్ ఉన్నాయి కదా! అవి బైనరీ కాంపోజిషన్స్ అని చెప్పారు. ఓకే. సో, ఇప్పుడు మనం ఫీల్డ్ గురించి చెప్పినప్పుడు ఎఫ్ కామా, ప్లస్ కామా, డాట్ అని తీసుకున్నాం. మరి వెక్టార్ స్పేస్ గురించి చెప్పినప్పుడు వి కామా, ప్లస్ కామా, డాట్ అని చెప్తాం. కొన్ని సార్లు కొంతమందికి అంటే టెక్స్ట్ బుక్స్‌లో కూడా మీకు వికి బదులు వి ఆఫ్ ఎఫ్ అని ఉంటది. కామా, ప్లస్ కామా, డాట్ అని ఉంటది. ఎక్కువగా మీకు టెక్స్ట్ బుక్‌లో అయినా, మెటీరియల్స్‌లో అయినా ఇలా కనిపిస్తది. వి ఆఫ్ ఎఫ్ అని. వి ఆఫ్ ఎఫ్ అని ఎక్కడైనా కనిపిస్తే అది వెక్టార్ స్పేస్ అని అర్థం. అర్థమైందా? సో, ఇదే మెయిన్ క్లాస్ అండి. ఇది మీకు అర్థం కాకపోతే చాప్టర్ అర్థం కాదు. ఇదే బాగా మీరు 1కి 2 సార్లు రిపీటెడ్‌గా వినాల్సిన క్లాస్. ఓకే. సో, దీన్ని వెక్టార్ స్పేస్ అంటారని చెప్పాడు. ఎప్పుడు ఈ వి ఆఫ్ ఎఫ్ ప్లస్ కామా డాట్ వెక్టార్ స్పేస్ ఎప్పుడు అవుతుంది? కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ వి కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. ఎబిలియన్ గ్రూప్ అవ్వాలంటే ఎన్ని కండిషన్స్? 5 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ క్లోజర్. రెండోది
అసోసియేటివ్, మూడోది ఐడెంటిటీ, నాలుగోది ఇన్వర్స్, ఐదోది కాముటేటివ్ లేదా ఎబిలియన్. ఈ 5 లాస్ అయినప్పుడే అది ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఏంటి? వెక్టర్ స్పేస్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? అది ఎబిలియన్ గ్రూప్ అయి ఉండాలి. రెండో కండిషన్, ఇప్పుడు ఏ అనేది ఫీల్డ్లో తీసుకున్నాను, ఏ అనే ఒక ఎలిమెంట్ని ఫీల్డ్లో తీసుకున్నాను, ఆల్ఫా అనే ఒక ఎలిమెంట్ని వీలో తీసుకున్నాను. చూడు, ఫీల్డ్లో ఉన్న ఎలిమెంట్స్ని స్కేలార్స్ అంటారు, వీలో ఉన్న ఎలిమెంట్స్ని వెక్టార్స్ అంటారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదంటే సింపుల్గా మీకు తెలియాల్సింది ఏంటంటే దీన్ని ఎలిమెంట్ అనుకోండి, దీన్ని ఎలిమెంట్ అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకే, ఎఫ్లో ఒక ఎలిమెంట్ ఉంది, వీలో ఒక ఎలిమెంట్ ఉంది. ఎఫ్లో ఒక ఎలిమెంట్ ఉంది, వీలో ఒక ఎలిమెంట్. ఎఫ్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? ఏ. వీలో ఉన్నది ఆల్ఫా. ఇప్పుడు రెండో కండిషన్ ఏంటంటే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి రావాలి. కొంతమంది కొద్దిగా తెలివితేటలు యూజ్ చేసి ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎఫ్వి అని రాసేస్తారు. అలా రాయకూడదు. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అని రాయాలి. ఎందుకంటే ఎఫ్ అనేది ఫీల్డ్, వి అనేది వెక్టార్ స్పేసు. సో వెక్టార్ స్పేస్ అవ్వాలంటే మనకు కావాల్సిన రెండో కండిషన్, ఏ అనేది ఫీల్డ్లో ఉండాలి, ఆల్ఫా అనేది వెక్టార్ స్పేస్ విలో ఉండాలి. అప్పుడు వాళ్ళిద్దరి యొక్క మల్టిప్లికేషన్ ఏ ఆల్ఫా అనేది విలో ఉండాలి. అది రెండో కండిషన్. మూడో కండిషన్ వచ్చేసరికి, మూడో కండిషన్ చూద్దాం మనం ఇప్పుడు. సో ఈ పీడిఎఫ్ని మీకు మన యాప్లో ప్రొవైడ్ చేసాం, డిఎంటీ లాజిక్స్ అనే యాప్. దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఇప్పుడు మల్టిప్లై చేయి, ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా, ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా. నెక్స్ట్ ఏబి ఇంటూ ఆల్ఫా, ఏ ఇంటూ బి ఆల్ఫా. ఇది మీకు అసోసియేటివ్ లాలో తెలుస్తుంది. అసోసియేటివ్ లా ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. సో ఆ ప్రాపర్టీ, సేమ్ ప్రాపర్టీ. ఇది ఐడెంటిటీ, 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, ఆల్ఫా ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఓకేనా? సో ఈ 6 ప్రాపర్టీస్ మీకు తెలిసి ఉండాలి. చిన్న ఐడియా ఉంటే చాలా, ఎక్కువేం అక్కర్లే, ఐడియా. ఫస్ట్ మీకు బాగా ఇందులో తెలియాల్సిన వచ్చేసరికి ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఏ అనేది ఫీల్డ్లో ఉండాలి, ఆల్ఫా అనేది వెక్టార్ స్పేస్లో ఉండాలి. వాళ్ళిద్దరి యొక్క మల్టిప్లికేషన్ వెక్టార్ స్పేస్లో ఉండాలి. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఒక 6 పాయింట్లు నేర్చుకున్నాం. నోట్ పాయింట్ ఏంటంటే, ఇది మీకు అవసరం లేదు కానీ గుర్తుపెట్టుకోండి, మంచిది. ఎప్పుడైనా రియల్ నెంబర్స్ యొక్క వెక్టార్ స్పేస్ చూపించామనుకో, యాక్చువల్గా మనం ఏం చెప్తాం? వి ఆఫ్ ఎఫ్ ప్లస్ డాట్ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అని చెప్తాం. కానీ రియల్ నెంబర్స్కి చెప్పినప్పుడు, ఇది ఫీల్డ్కి చెప్పాం. రియల్ నెంబర్స్ చెప్పాలంటే ఎఫ్కు బదులు ఆర్ రాయాలి. వి ఆఫ్ ఆర్ ప్లస్ డాట్. దీన్ని రియల్ వెక్టార్ స్పేస్ అని పిలుస్తారు. ఎఫ్కు బదులు ఆర్ కనిపించిందంటే దాన్ని ఏమని పిలుస్తారు? రియల్ వెక్టార్ స్పేస్ అని పిలుస్తారు. అదే ఆర్కు బదులు సి కనిపించింది అనుకో, దాన్ని కాంప్లెక్స్ వెక్టార్ స్పేస్ అని పిలుస్తారు. మీకు మ్యాక్సిమం టచ్ చేయడు, జస్ట్ గుర్తించుకోండి అంతే. ఆర్ కనిపిస్తే రియల్ వెక్టార్ స్పేస్, సి కనిపిస్తే కాంప్లెక్స్ వెక్టార్ స్పేస్. అదే జీరో వెక్టార్ స్పేస్ అనుకో, వెక్టార్కి ఒకే ఒక జీరో వెక్టార్ ఉంటుంది, దాన్ని జీరో వెక్టార్ స్పేస్ అంటారు అని చెప్పాడు. ఇప్పుడు వెక్టార్ స్పేస్లో కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. అంటే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ మీరు డిస్కస్ చేయాలి. సో ఏ ఇంటూ జీరో, ఇది జీరో వెక్టార్ అని అర్థం. జీరో మీద గీత ఉందంటే జీరో వెక్టార్ అని అర్థం. రాయిపోయినా ప్రాబ్లం లేదు, జీరో మీద గీత రాయింది సార్, రాయికు మనీ. ఏ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో, ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆల్ఫా. మల్టిప్లికేషన్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ మైనస్ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా, మైనస్ ఇంటూ మైనస్ ఏనా ప్లస్ ఏ ఇంటూ ఆల్ఫా. ఏ మైనస్ బి ఇంటూ ఆల్ఫా అంటే ఏంటి? ఏ ఆల్ఫా మైనస్ బి ఆల్ఫా. మల్టిప్లికేషన్ చేస్తాను, కొత్తగా ఏంటలేదు, పద్ధతి గుంటలు చెప్పేస్తుంది ఇవి. ఓకే, మల్టిప్లికేషన్స్ ఇవి, ఎంత అంతకుమించి ఏం లేదు. జీరో ఇంటూ ఆల్ఫా జీరో, మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ ఏ ఆల్ఫా. మల్టిప్లికేషన్ చేస్తాను అంతే, కొత్తగా ఏం చేయలే ఇక్కడ. ఏ ఇంటూ ఆల్ఫా ఏ ఆల్ఫా మైనస్ ఏ ఇంటూ బీటా ఏ బీటా. కొన్ని ప్రాపర్టీస్ అయిపోయింది, ఇక్కడితో ఇంట్రడక్షన్ అయిపోయింది. మీకు ఇక్కడ కొత్తగా చెప్పాల్సిందేం లేదు, అన్నీ మీకు వచ్చినవే. ఓకే, సో జాగ్రత్తగా వినండి. కొన్ని కండిషన్స్ నేర్చుకున్నాం, బాగా మీ బుర్రలో ఉండాల్సిన కండిషన్స్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు వి అయితే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అవ్వాలి. ఆ కండిషన్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఎబిలియన్ గ్రూప్ అనే కండిషన్, ఆ రెండు మీకు బాగా యూజ్ అవుతాయి. మల్టిప్లికేషన్స్ ఎవరైనా చేస్తారు. ఓకే, ఇందులో ఉన్న మరొక మెయిన్ కాన్సెప్ట్ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇది నేను మీకు సింపుల్గా అర్థం అవడానికి రాశాను. ఫర్ సపోజ్ వెక్టర్ స్పేస్ గురించి మనకు తెలుసు. సబ్ స్పేస్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటి? ఇప్పుడు వెక్టర్ స్పేస్లో ఉన్నట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటే దాన్ని సబ్ స్పేస్ అంటారు, బాగానే ఉంది. కానీ కండిషన్ ఏంటి? కండిషన్ ఏంటంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. కొన్నిసార్లు ఈ కండిషన్ వాడతాం.
ఈ కండిషన్ బేస్ చేసి 10 మార్క్స్ కన్ఫర్మ్ క్వశ్చన్ ఉంటుంది. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. అది కన్ఫర్మ్ క్వశ్చన్ అండి. ఓకేనా? సో 10 మార్క్స్ పక్కా మీరు చదవాలి. ఆ క్వశ్చన్ నేను చెప్తాను, డోంట్ వరీ. సో సబ్ స్పేస్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. కొన్నిసార్లు ఈ కండిషన్ రాని పక్షంలో ఈ 2 కండిషన్స్‌ని ప్రూవ్ చేస్తారు. సో ఈ కండిషన్ నా కాడ లేదు, నాకు రాదు, ఇది నాకు గుర్తులేదు ఈ కండిషన్. అలాంటప్పుడు ఈ 2 కండిషన్స్‌ని ప్రూవ్ చేసిన సబ్ స్పేస్ అయిపోతుంది. అంటే ఇది లేక ఇది, అది లేక ఇది, ఈ రెండిట్లో ఏ కండిషన్స్ అయినా దాన్ని సబ్ స్పేసే అంటారు. ఓకే, ఇంతవరకు వెక్టర్ స్పేస్ అంటే ఒక ఐడియా వచ్చింది, సబ్ స్పేస్ మీద ఒక ఐడియా వచ్చింది, గ్రూప్ మీద ఒక ఐడియా వచ్చింది, ఏబిలియన్ గ్రూప్ మీద ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్, లీనియర్లీ డిపెండెంట్, లీనియర్లీ ఇండిపెండెంట్. అసలు లీనియర్లీ డిపెండెంట్ అంటే ఏంటి? లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఏం లేదు, అది పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. కాకపోతే 100కి 99 మంది పిల్లలు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. స్పీడ్‌లో చెప్పినప్పుడు కొన్నిసార్లు మేము కూడా కన్‌ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఈ చిన్న కాన్సెప్ట్ వినండి. లీనియర్లీ డిపెండెంట్, లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఏదైనా ఒక వెక్టర్ స్పేస్ ఇచ్చాడు. దాన్ని ఆన్సర్ చేసేటప్పుడు మనకి ఏబీసీ అనే వాల్యూస్ వస్తాయి, లేదా ఆల్ఫా, బీటా, గామా అనే వాల్యూస్ వస్తాయి. సమ్ వాల్యూస్, ఏమైనా వాల్యూస్ రావచ్చు. ఎప్పుడైనా సరే ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0, సి ఈజ్ ఈక్వల్ టు 0 అన్ని జీరోలు వచ్చాయనుకో, ఆన్సర్‌లో అన్ని జీరోస్ వచ్చాయి. అన్ని జీరోస్ వస్తే దాన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ అంటారు. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అన్ని జీరోలు వస్తే లీనియర్లీ ఇండిపెండెంట్. సో ఇప్పుడు నాకు ఏ వాల్యూ 1 వచ్చింది, బి వాల్యూ 0 వచ్చింది, సి వాల్యూ 0 వచ్చింది. సార్ 2 సున్నాలు ఉన్నాయి కదా సార్, అవ్వదు. అన్ని జీరోలు అవుతేనే అది లీనియర్లీ ఇండిపెండెంట్. ఏ ఒక్కటైనా జీరో అవ్వలేదనుకో, అది ఖచ్చితంగా లీనియర్లీ డిపెండెంటే. ఓకే, అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్ బాగా గుర్తుండాలి. 10 మార్క్స్‌లో ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అనే ఒక క్వశ్చన్ వస్తుంది. లీనియర్లీ ఇండిపెండెంట్, లీనియర్లీ డిపెండెంట్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 2 క్వశ్చన్‌లు ఉంటాయి. ఆ 2 చదివితే 10 మార్కులు నీ చేతిలో ఉన్నట్టే. ఓకే, ఆ 2 ఇక్కడే ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ అంతా ఇక్కడే ఉంది. గుర్తుపెట్టుకో. ఏవైనా లాస్ట్ వాల్యూస్ వచ్చేటప్పుడు ఆల్ఫా, బీటా, గామా వాల్యూస్ గాని, ఏబీసీ వాల్యూస్ గాని, ఎక్స్‌వైజెడ్ వాల్యూస్ గాని వచ్చినప్పుడు అన్ని జీరోస్ అయ్యాయి. అప్పుడు అది లీనియర్లీ ఇండిపెండెంట్. ఏ ఒక్కటైనా జీరో అవ్వలేదనుకో, సమ్ వాల్యూ వచ్చిందనుకో, దాన్ని లీనియర్లీ డిపెండెంట్ అంటారు. ఇది మీకు మెయిన్ కాన్సెప్ట్. మీరు ఏదైతే నేర్చుకున్నారో ఒక 10-15 మినిట్స్ ఉంటుంది ఐ థింక్. ఈ 15 నిమిషాలు చాలా అవసరం ఈ చాప్టర్‌కి. ఈ 15 నిమిషాలు నీకు అర్థమైతేనే చాప్టర్ అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ యూనిట్‌లో ఉన్న కొన్ని క్వెషన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. సో ఇంతవరకు మీరు క్లాస్ విన్నారంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లే. సో ఇక ముందు కూడా మీకు ప్రతి క్వెషన్‌ని చాలా డీటెయిల్డ్‌గా చెప్పడం జరుగుతుంది. సో మీకు ఎవరైనా మీ క్లాస్‌మేట్స్ తెలిసిన వాళ్ళు ఉంటే, మీకు ఈ క్లాస్ యూజ్‌ఫుల్ అనిపిస్తే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా మన ఛానల్ గురించి తెలుస్తుంది. ఇప్పుడు మనం క్వెషన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ క్వెషన్ ఏమి ఇచ్చాడు ఫస్ట్? లెట్ PQR అనే కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఎందులో ఉన్నాయి? ఫీల్డ్‌లో ఉన్నాయి. ఫీల్డ్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని ఏమని పిలుస్తారు? స్కేలార్స్ అని పిలుస్తారు. ఈ బిట్స్ మీకు ఇక్కడ అర్థం కాకపోవచ్చు. ఎప్పుడైతే ఎంఎస్‌సి మ్యాథమెటిక్స్ ఎంట్రన్స్ రాస్తారో, పీజీ సెట్ రాస్తారు కదా మ్యాథ్స్ కోసం, అక్కడ ఖచ్చితంగా అడుగుతాడు. ఫీల్డ్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని ఏమని అంటారు అని. స్కేలార్స్. వెక్టర్ స్పేస్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని ఏమని పిలుస్తారు? వెక్టార్స్. ఓకే, సరే అది పక్కన పెట్టండి, మనకు అనవసరం. PQR అనే ఒక 3 ఎలిమెంట్స్ ఇచ్చాడు. వాడికి ఏం కావాలంట? దాన్ని ఏమని చెప్పాలంట మనం? సబ్ స్పేస్ అని చెప్పాలా. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్స్ ఏంటంటే, సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. మనకి వాడు కండిషన్ ఇచ్చాడు, కొన్ని ఎలిమెంట్స్‌ని ఇచ్చాడు, సబ్ స్పేస్ అని చూపించమన్నాడు. సరే ఇక్కడ V3 అని ఉందేంటి సార్? సో V రాస్తే సరిపోతుంది కదా. V3 R3. సో మీకు చాలా దగ్గరలో అలా కనిపిస్తది. సో వెక్టర్ స్పేస్‌ని కొన్నిసార్లు V కాకుండా V3 అని కూడా రాస్తారు. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇలా నంబర్ మెన్షన్ చేస్తాడు. కన్‌ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇది వెక్టర్ స్పేసే. వాడికి మనం సబ్ స్పేస్ అని చూపిస్తే సరిపోద్ది. సబ్ స్పేస్ చూపించాలంటే నీకు నేను చెప్పిన 2 కండిషన్స్ గుర్తుండాలా. ఏటా 2 కండిషన్‌లు? ఇవిగో. ఈ 2 కండిషన్‌లైనా అవ్వాలా? లేదా ఈ ఒక్క కండిషన్ అయినా అవ్వాలా? ఏదో ఒకటి మనం ప్రూవ్ చేద్దాం. సరేనా? సరే, ఆన్సర్ చూడండి ఒకసారి. ఏం లేదు. మనము ఎప్పుడైనా ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనం ఏవో కొన్ని ఎలిమెంట్స్‌ని తీసుకోవాలి. సార్ ఇంతవరకు మనం మాట్లాడినప్పుడు ఫీల్డ్ మాట్లాడాం, వెక్టర్ స్పేస్ మాట్లాడాం, గ్రూప్ మాట్లాడాం. కానీ ఇక్కడ W అనే కొత్త ఎలిమెంట్ వచ్చింది. W అనే ఒక కొత్త ఎలిమెంట్ వచ్చింది. సో ఇక్కడ Wలో ఆల్ఫా, బీటా అనే ఎలిమెంట్స్‌ని తీసుకుంటాం. Wనే ఎందుకు తీసుకోవాలి?
లేదు సార్ నేను ఎఫ్ తీసుకుంటాను, లేదు సార్ నేను వి తీసుకుంటాను. సో, అలా కాదు నాన్న. ఇక్కడ మీకు సబ్‌స్పేస్‌లో నేను మీకు నేర్పించిన కండిషన్ ఏంటి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే డబ్ల్యూ లోపల ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఉన్నాయి. అంటే నువ్వు తీసుకోవాల్సిందేంటి? డబ్ల్యూని తీసుకోవాలి. అందుకే ఇక్కడ డబ్ల్యూని తీసుకున్నాను. ఓకే. మీకు నేర్పించిన కండిషన్ బట్టి నేను ఇక్కడ రాస్తున్నాను. ఆల్ఫా, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. కొంతమంది సి అని తీసుకుంటారు. ఆల్ఫా, బీటా బిలాంగ్స్ టు సి అని తీసుకుంటారు. ఎలా తీసుకున్న రైటే. మీకు నేను కండిషన్ నేర్పడం కోసం మాత్రమే ఇలా తీసుకున్నాను. అర్థమైందా? టేక్ ఆల్ఫా, బీటా బిలాంగ్స్ టు టి. సారీ. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కొన్ని ఎలిమెంట్స్‌ని తీసుకోవాలి. ఆల్ఫా, బీటా అని ఇద్దరిని తీసుకున్నాను. వాళ్ళిద్దరూ డబ్ల్యూలో ఉన్నారు. బానే ఉంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్‌గా వాడు మనకు చెప్పిన కండిషన్ ఏంటి? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై, జెడ్ అనే కండిషన్‌ని వాడుకో. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై, జెడ్ అనే కండిషన్‌ని వాడుకో. ఆ కండిషన్ వాడుకొని నాకు ప్రూవ్ చేయి అని చెప్పాడు క్వెషన్‌లో ఆడు. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై, జెడ్ అన్నాడు. నేను డబ్ల్యూకి బదులు ఆల్ఫా తీసుకున్నాను. అది నా ఇష్టం. ఆల్ఫా తీసుకున్నాను. x1, y1, z1. బీటా తీసుకున్నాను. x2, y2, z2. సార్ నేను ఆల్ఫా, బీటాలు తీసుకోను సార్. ఏబీ తీసుకుంటాను. తీసుకో. లేదు సార్ XY తీసుకుంటాను. తీసుకో. ఏ ప్రాబ్లమ్ లేదు. నీకు నచ్చింది తీసుకోవచ్చు. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఆల్ఫా, బీటాలు గాని, ఏబీలు గాని తీసుకోండి. అప్పుడు ఈజీ అవుతాయి. ఓకే. ఆల్ఫా, బీటా అనే ఇద్దరిని డబ్ల్యూలో తీసుకున్నాను. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు x1, y1, z1 అనుకున్నాను. బీటా ఈజ్ ఈక్వల్ టు x2, y2, z2 అనుకున్నాను. మరి x1, y1, z1, x2, y2, z2 వీళ్ళందరూ అసలు ఎందులో ఉన్నారు? వీళ్ళు వెక్టర్ స్పేస్‌లో ఉన్నారా? ఫీల్డ్‌లో ఉన్నారా? వీళ్ళెక్కడున్నారు? వీళ్ళందరూ కూడా ఫీల్డ్‌లో ఉన్నారు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆన్సర్ అంతా బాగానే రాస్తారు. ఈ ఎలిమెంట్స్ ఎక్కడున్నాయి అని చెప్పడం మానేస్తారు. క్వెషన్‌ని ఆన్సరింగ్ వాడు మార్క్ చేసేటప్పుడు మీకు 10 మార్కులు ఏస్తారు కదా! 10లో ఈ పాయింట్ ఖచ్చితంగా చూస్తాడు. ఈ పాయింట్ లేకపోతే మీకు 9 మార్కులే పడతాయి. ఖచ్చితంగా 1 మార్క్ తీసేస్తాడు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా ఎక్కువ మంది మిస్ చేసే పాయింట్ ఇది. సో, మనం x1, y1, z1, x2, y2, z2 తీసుకున్నాం. అసలు వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడి నుంచి తీసుకున్నాం? సో, వాళ్ళు ఎక్కడున్నారు? ఫీల్డ్‌లో ఉన్నారు. వాళ్ళని నేను ఆల్ఫా, బీటాలోకి తీసుకున్నాను. సరే. ఇప్పుడు x, y, z పక్కన వాడు ఇంకోటి చెప్పాడు. పీఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్‌జెడ్. వీడినైనా తీసుకో, వీడినైనా తీసుకో. నేను ఫస్ట్ వీడిని తీసుకున్నాను. తరువాత వీడిని తీసుకున్నాను. పీఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్‌జెడ్. ఇక్కడ నాకు ఇద్దరున్నారు. సో, పీఎక్స్1, క్యూవై1 ప్లస్ ఆర్‌జెడ్1 ఈజ్ ఈక్వల్ టు 0. రెండో వాడు పీఎక్స్2, క్యూవై2 ప్లస్ ఆర్‌జెడ్2 ఈజ్ ఈక్వల్ 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. అర్థమైందా? అసలు ఇదెక్కడి నుంచొచ్చింది? ఇదెక్కడి నుంచొచ్చింది అంటే 2 క్వెషన్‌లో నుంచే వచ్చాయి. క్వెషన్‌లో వాడు ఇచ్చాడు క్లియర్‌గా. ఎక్స్, వై, జెడ్ అయినా తీసుకోరా బాబు. లేదా పీఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్‌జెడ్ అయినా తీసుకో. ఈ రెండిట్లో ఉండేనే తీసుకో. నువ్వేదైనా తీసుకో. నాకు సబ్ స్పేస్‌ని ప్రూవ్ చేయి. ఓకేనా? సో, ఫస్ట్ వీడిని యూజ్ చేసుకొని x1, y1, z1, x2, y2, z2 తీసుకున్నాం. తర్వాత ఏంటి? ఈ కండిషన్ పీఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్‌జెడ్ అనే కండిషన్ తీసుకున్నాను. ఫస్ట్ వాడికి అదే కండిషన్. రెండో వాడికి అదే కండిషన్. దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. లెట్స్ టేక్ ఏ, బి. ఏబి అనే 2 ఎలిమెంట్స్‌ని మరలా ఫీల్డ్‌లో తీసుకున్నాను. చూడు x1, y1, z1, x2, y2, z2, ఏ, బి వీళ్ళందరినీ ఫీల్డ్‌లోనే తీసుకుంటున్నాను. సరే చూద్దాం మనం ఇప్పుడు. ఇప్పుడేంటంట మనకు కావాల్సిన కండిషన్ ఏంటంట? సబ్ స్పేస్ అని చూపించాలంటే మనకొచ్చిన రెండే 2 కండిషన్‌లేంటి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చూపిస్తే సరిపోద్ది సబ్ స్పేస్‌కి. లేదా ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని నేను చూపించలేను అనుకుంటే ఇంకొక కండిషన్ మీకు చెప్పాను. ఏంటి ఆ కండిషన్? ఈ 2 కండిషన్స్. ఈ రెండైనా ప్రూవ్ చేయొచ్చు. 2 పనులు చేయడం కన్నా ఒక పని చేయడం ఈజీ కదా! అందుకు నేను దీన్ని ప్రూవ్ చేస్తాను ఇప్పుడు. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూని ప్రూవ్ చేస్తాను. సరే చూద్దాం. సరే. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ చెప్పాలంటే ఫస్ట్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటాని తీసుకోవాలి కదా! వాళ్ళనే తీసుకో. ఏ, బి బిలాంగ్స్ టు ఎఫ్ అని తీసుకోకుండా నువ్వు ఇక్కడి నుంచి రాసుకెళ్ళిపోయావనుకో ఇదంతా తప్పే. ఏ, బి అనే వాళ్ళు ఫీల్డ్‌లో తీసుకున్న తర్వాత ఈ స్టెప్‌ని కంటిన్యూ చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. ఏ ఇంటూ ఆల్ఫా అంటే ఎంత? ఏ ఇంటూ ఆల్ఫా అంటే ఎంత నాన్న? x1, y1, z1. ఏ ఇంటూ ఆల్ఫా అంటే x1, y1, z1 పెట్టు. ఏ ప్లేస్‌లో ఏని పెట్టు. ఆల్ఫా ప్లేస్‌లో x1, y1, z. నెక్స్ట్ బి ప్లేస్‌లో బిని పెట్టు. బీటా. బీటా అంటే ఏంటి? x2, y2, z2. సో, బీటా ప్లేస్‌లో బీటా వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయి. మల్టిప్లై చేయి. ఏఎక్స్1 ఏఎక్స్1 ప్లస్ బిఎక్స్2 ఒక దగ్గర రాయి. ఏ వై1 ఏ ఈ మూడిటికి సంబంధించింది. బి మూడిటికి సంబంధించింది. మల్టిప్లై చేస్తున్నాను.
AY1 ప్లస్ BY2 AZ1 ప్లస్ BZ2. ఓకేనా, కొత్తగా రాయలేదు, ఉన్నదాన్ని మల్టిప్లై చేశాను మీకు. ఓకేనా, సరే బాగుంది. AX1 ప్లస్ BX2 AY1 ప్లస్ BY2 ప్లస్ AZ1 ప్లస్ BZ2 బాగానే రాశాను. సో యాక్చువల్లీ నాకు ఇచ్చిన క్వశ్చన్లో వాడిచ్చిన ఈక్వేషన్ ఏంటి? నాకు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? W ఈజ్ ఈక్వల్ టు X, Y, Z అనేది తీసుకురా బాబు, లేదా W ఈజ్ ఈక్వల్ టు PX ప్లస్ QY ప్లస్ RZ అనేది తీసుకురా బాబు అని చెప్పాడు. అదేనా చెప్పాడు క్వశ్చన్లో, చూడు అదే కదా చెప్పాడు. సో ఇప్పుడు XYZని గుర్తుపెట్టుకో, XYZని గుర్తుపెట్టుకో. దీన్ని నేను X అనుకున్నాను, దీన్ని Y అనుకున్నాను, దీన్ని Z అనుకున్నాను. అర్థమైందా? నాకు ఒక 3 పాయింట్లు వచ్చాయి. ఒకదాన్ని X అనుకున్నాను, మరొక దాన్ని Y అనుకున్నాను, మరొక దాన్ని Z అనుకున్నాను. ఓకే, సరే మనకి ఈక్వేషన్ ఏంటి? PX ప్లస్ QY ప్లస్ RZ కదా. PX ప్లస్లో ఈ వాల్యూ రాశాను, ప్లస్ QY ప్లస్లో ఈ వాల్యూ రాశాను, ప్లస్ RZ ప్లస్లో ఈ వాల్యూ రాశాను. ఓకేనా, కొత్తగా రాయలే, నీ దగ్గర ఉన్న ఈక్వేషన్. ఓకేనా, ఆ ఈక్వేషన్ అలా పెట్టాను. ఇక్కడ ఏని కామన్ తీస్తాడు. సో ఇది ఇంకా ఈజీ పని. చూడండి, ఏని కామన్ తీశాను. ఏ కామన్ తీస్తే ఏమొచ్చింది? మల్టిప్లై చేయి. PX1 ఏమని కామన్ తీసి QY1 RZ1. అర్థమైందా? ఏని కామన్ తీస్తే PX1, ఏని కామన్ తీస్తే QY1, ఏని కామన్ తీస్తే RZ1. నెక్స్ట్ బీని కామన్ తీ, PX2 QY2 RZ2. అర్థమైందా? దేనికైనా సపరేట్ చేశాను, కొత్త ఇక్కడ ఏం చేయలేదు, కలిసి ఉన్న వాళ్ళు విడగొట్టాను. ఓకేనా, సరిపోయింది, బాగుంది. PX1 ప్లస్ QY1 ప్లస్ RZ1 గుర్తుపెట్టుకో, ఈ పదాలు గుర్తుపెట్టుకో. PX1 ప్లస్ QY1 ప్లస్ RZ1, PX2 ప్లస్ QY2 ప్లస్ RZ2. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు చూడు, ఇదిగో. సో PX1 ప్లస్ QY1 ప్లస్ RZ1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అన్న? 0. మరి PX2 ప్లస్ QY2 ప్లస్ RZ2 దీని వాల్యూ ఎంత అన్న? 0. అంటే ఈ వాల్యూస్ ఉన్నాయి, ఈ వాల్యూస్ ఉన్నాయి. సో A ఇంటూ ఈ వాల్యూ 0 ప్లస్ B ఇంటూ ఈ వాల్యూ 0. A ఇంటూ 0 అంటే 0, B ఇంటూ 0 అంటే 0. సో ఈజ్ ఈక్వల్ టు మొత్తం వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో దీన్ని నేను ఎలా చూపిస్తాను అంటే, దీన్ని నేను A ఆల్ఫా అనుకుంటాను, దీన్ని నేను B బీటా అనుకుంటాను. ఏంటి? A ఆల్ఫా ప్లస్ B బీటా. సో 0కి ఈక్వల్ అయింది కాబట్టి ఈ A ఆల్ఫా ప్లస్ B బీటా అనేవి ఖచ్చితంగా Wలోనే ఉన్నాయి. ఎందుకంటే Wకి ఒక కండిషన్ ఉంటుంది, Wలో ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఏదైనా ఎలిమెంట్ ఉండొచ్చు. కొన్నిసార్లు W నాట్ ఈక్వల్ టు పై అని రాస్తాం, అంటే Wలో ఏదో ఒక ఎలిమెంట్ పక్కా ఉంటుంది. 0 ఉందనుకున్నాను నేను ఇక్కడ. ఓకే, సో A ఆల్ఫా ప్లస్ B బీటా ఎందులో 0 అందులో ఉంది, Wలో ఉంది. సో అంటే A ఆల్ఫా ప్లస్ B బీటా కూడా ఎందులో ఉన్నాయి? Wలో ఉన్నాయి. A ఆల్ఫా ప్లస్ B బీటా అందులో ఉన్నాయి, Wలో ఉన్నాయి. ఇలా చూపిస్తే Wని ఏమంటారు? సబ్ స్పేస్ అంటారు. అంతే, క్వశ్చన్ అయిపోయింది, ఇంకేం లేదు. సో మీకు ఈ విధంగా ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఒక చాప్టర్కి 7 నుంచి 8 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. ఒక చాప్టర్కి 7 నుంచి 8 క్వశ్చన్స్, అంటే అట్లీస్ట్ 7 క్వశ్చన్స్ మీరు వేసుకున్నట్లయితే అట్లీస్ట్ 7 క్వశ్చన్స్, 5 యూనిట్స్ కలిపి దాదాపు 35 క్వశ్చన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో లాస్ట్లో టాప్ 15 క్వశ్చన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి యూనిట్ నుంచి 2 లేదా 3 క్వశ్చన్స్ పిక్ చేస్తాం. మ్యాక్సిమం 2 చెప్తాను, సరే కొన్ని అవ్వదు అనుకుంటే 3 చెప్తాను. టాప్ 15 క్వశ్చన్స్ చెప్తాను, టాప్ 10 క్వశ్చన్స్ చెప్తాను. ఈ 35లోనే మీరు చదవాల్సిన టాప్ 10, టాప్ 15 చెప్తాను. ఇందులో ఉన్నటువంటి మరొక టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకుందాం. 10 మార్క్స్లో ఈ క్వశ్చన్ చాలా వరకు రిపీట్ అవుతూ వచ్చింది. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఒక 4 వెక్టార్స్ ఇచ్చాడు. 4 వెక్టార్స్ ఇచ్చి అందులో ఆ వెక్టార్స్ అనేవి లీనియర్లీ డిపెండెంట్ అని చూపించమన్నాడు. దాంతోపాటు ఈ 4ట్లో ఏవైనా ఒక 3 తీసుకున్నట్లయితే అవి లీనియర్లీ ఇండిపెండెంట్ అని చూపించమన్నాడు. క్వశ్చన్ని కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసింది. వాడు ఏమి ఇచ్చాడు? 4 వెక్టార్స్ ఇచ్చాడు, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. ఈ 4 ఏమని చూపించాలి? ఫస్ట్ లీనియర్లీ డిపెండెంట్, ఇక్కడికి ఒక స్టెప్ అయింది. రెండో స్టెప్ ఏంటి? ఆ 4ట్లో ఏవైనా 3 తీసుకో, ఆల్ఫా బీటా గామా తీసుకో, బీటా గామా డెల్టా తీసుకో, ఆల్ఫా గామా డెల్టా తీసుకో, నీకు నచ్చినవి ఏవైనా ఒక 3 తీసుకొని ఆ 3 వెక్టార్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చూపి. సో ఇప్పుడు మరొకసారి గుర్తు చేసుకోండి,
లీనియర్లీ డిపెండెంట్ కాన్సెప్ట్, లీనియర్లీ ఇండిపెండెంట్ కాన్సెప్ట్. ఓకేనా? సో అన్ని జీరోస్ అయితే ఏమవుతుంది? లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఏ ఒక్కటైనా జీరో అవ్వలేదనుకో అప్పుడేమవుతుంది? లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ క్లియర్ కదా? ఓకేనా? సరే చూద్దాం. లెట్ ఏబిసిడి అనే ఒక 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం. అందులో సిలోనే ఎందుకు తీసుకున్నారు సార్? డబ్ల్యూలో తీసుకోవచ్చు కదా, ఎక్స్లో తీసుకోవచ్చు కదా, ఎందులో సిలో ఎందుకు తీసుకున్నారు? క్వశ్చన్లో వాడు ఇచ్చాడు V3 ఆఫ్ సి అని. అంటే ఇది ఏ ఫంక్షను, సారీ ఏ వెక్టార్ స్పేసు? కాంప్లెక్స్ వెక్టార్ స్పేస్ అని అర్థం. సి అని ఉంటే, ఆర్ అని ఉంటే రియల్ వెక్టార్ స్పేస్ అని అర్థం. ఓకే, సి కాంప్లెక్స్లో తీసుకున్నాడు, అందుకు సిని తీసుకున్నాను ఇక్కడ. అర్థమైందా? నా ఇప్పుడు మనకి మామూలుగా తెలిసిన విషయం ఏంటంటే, ఏవైనా ఆల్ఫా బీటా అని 2 తీసుకుంటే, ఏబి అనే 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అని రాస్తాం. కానీ ఇక్కడ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా 4 తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ 4ని మల్టిప్లై చేయండి. ఏబిసిడి అని ఒక 4, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అని ఒక 4 తీసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ప్లస్ చేద్దాం. ఏ ఆల్ఫా, బి బీటా, సి గామా, డి డెల్టా. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి గామా ప్లస్ డి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. ఒక ఎడిషన్లో ఒక ఈక్వేషన్ని నేను తీసుకున్నాను. సరే, ఏ ఇంటూ ఆల్ఫా అంటే వాల్యూ ఎంత నాన్న? 1,0,0 అదే రాశాను, కొత్తగా రాయలే, మీకు తెలిసిందే. బి ఇంటూ బీటా అంటే వాల్యూ ఎంత నాన్న? 0,1,0 అదే రాశాను. సి ఇంటూ గామా అంటే వాల్యూ ఎంత నాన్న? 0,0,1 ఆ వాల్యూ రాశాను. ప్లస్ డి ఇంటూ డెల్టా అంటే వాల్యూ ఎంత నాన్న? 1,1,1 మీ దగ్గర ఉన్న వాల్యూస్నే రాశాను, కొత్తగా ఏం రాయలేదు. ఓకే, సరే. సో మల్టిప్లై చేయి. ఏ ఇంటూ 1 ఏ ఇంటూ 0 ఏ ఇంటూ 0 ఓకేనా? బితో మల్టిప్లై చేయి. బి ఇంటూ 0 బి ఇంటూ 1 బి ఇంటూ 0 ఓకేనా? సో సి ఇంటూ 0 సి ఇంటూ 0 సి ఇంటూ 1 సి. నెక్స్ట్ డి ఇంటూ 1 డి ఇంటూ 1 డి ఇంటూ 1 డి. ఓకేనా? ఈ వాల్యూస్ ఎలా వచ్చాయో ఒక ఐడియా వచ్చిందా? ఐడియా వచ్చింది కదా? సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే వీళ్ళ ముగ్గురుతో వీడిని యాడ్ చేద్దాం. వీళ్ళ ముగ్గురు ఒకటి, వీడు ఒకటి ఎప్పుడైనా సరే. ఓకే, సో ఫస్ట్ టర్మ్ ఏంటండి? ఏ ప్లస్ డి, బి ప్లస్ డి, సి ప్లస్ డి. 3 డీలు ఉన్నాయి, ఏబిసి ఉన్నాయి. సో దేనికి దాన్ని యాడ్ చేస్తాను. జీరోస్తో మనకు సంబంధం లేదు. ఓకే, ఏ ప్లస్ డిని 1 అనుకున్నాను, ఈక్వేషన్ 1. బి ప్లస్ డిని ఈక్వేషన్ 2 అనుకున్నాను. సి ప్లస్ డిని ఈక్వేషన్ 3 అనుకున్నాను. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? ఏ డౌట్ లేదు కదా? చాలా సింపుల్. ఫస్ట్ వాడు ఇచ్చింది తీసుకుంటాం. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి గామా ప్లస్ డి డెల్టా తీసుకుంటాం. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వాల్యూస్ని రాస్తున్నాము. రాసాక ఏం చేసాం? మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసాక ఏం చేసాం? ఏ ప్లస్ డి, బి ప్లస్ డి, సి ప్లస్ డి అని రాసాం. ఒక 3 ఈక్వేషన్స్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఏ ప్లస్ డి ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్లస్ డి అనేది రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది నాన్న? మైనస్ డి అవుతుంది కదా. సో ప్లస్ డి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? మైనస్ డి. ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి. సేమ్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. మరి డి ఇటువైపు వెళ్తే ఏమవుతుంది నాన్న? మైనస్ డి అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి. సేమ్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. మరి సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న? మైనస్ డి అవుతుంది. ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి వచ్చింది, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి వచ్చింది, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి వచ్చింది. డి ప్లేస్లో ఒక వాల్యూ పెట్టాలి. ఎంత పెట్టాలి అని మీకు డౌట్ వస్తుంది. అసలు క్వశ్చన్లో వాడు మనకి ఏమన్నాడు? ఫస్ట్ లీనియర్లీ డిపెండెంట్ అని చూపించమన్నాడు. లీనియర్లీ డిపెండెంట్ అని చూపించాలంటే అవి జీరోలు అవ్వకూడదు, అంటే 0 పక్కా తీసుకోకూడదు. 0 కాకుండా తర్వాత వచ్చే నెంబర్ ఏంటి నాన్న? 1. సో మరి డి ప్లేస్లో 1 తీసుకోవచ్చా? 1 తీసుకున్నాను. ఇఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 1, డి ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్లయితే దాన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న? డి ప్లస్లో 1 పెట్టు, ఏ ఈజ్ ఈక్వల్ టు -1. మరి బి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్లో 1 పెట్టు, -1. సి ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? అర్థమైందా? ఏబిసి వాల్యూస్. నాకు ఒక విషయం చెప్పు. ఏ వాల్యూ -1, బి వాల్యూ -1, సి వాల్యూ -1, డి వాల్యూ 1. మరి ఇవి లీనియర్లీ డిపెండెంటా కాదా? ఏ అన్ని జీరోలు అయితే లీనియర్లీ ఇండిపెండెంట్. ఇక్కడ జీరోలు అయ్యేటి అవ్వలేదు. సో అంటే ఈ 4 వెక్టర్స్ కూడా ఏమని అర్థం నాన్న? లీనియర్లీ డిపెండెంట్ అని అర్థం. ద గివెన్ వెక్టార్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్. ఎల్డి అని షార్ట్కట్లో రాసేసాను. లీనియర్లీ డిపెండెంట్ అని రాసుకోండి.
అర్థమైందా? ఏం లేదు. చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది. ఓకే. సో, ఏ వాల్యూ ఎంతొచ్చింది? -1. బి వాల్యూ ఎంతొచ్చింది? -1. సి వాల్యూ ఎంతొచ్చింది? -1. డి వాల్యూ ఎంతొచ్చింది? 1. సో, అంటే 4 వాల్యూస్ మనం చూసుకునేటప్పుడు 4 జీరోలు అయిపోయినాయనుకో అది లీనియర్‌లీ ఇండిపెండెంట్ అవుతుంది. కానీ అసల 4 కాదు, ఒక్కటి కూడా జీరో లేదిక్కడ. సో, డైరెక్ట్‌గా చెప్పేయవచ్చు ఇది లీనియర్‌లీ ఇండిపెండెంట్ అని. ఇప్పుడు ఫ్రమ్ నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలిప్పుడు. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? క్వెషన్‌లో సగం ప్రూవ్ చేసాం ఇక్కడి వరకు. తర్వాత ఏమన్నాడు? బట్ ఎనీ ఆఫ్ 3 ఇందులో ఏవైనా ఒక 3 లీనియర్‌లీ ఇండిపెండెంట్ చూపించాలి. ఏవైనా ఒక 3 తీసుకోమన్నాడు కాబట్టి నేను ఆల్ఫా, బీటా, గామా అని తీసుకుంటాను. డెల్టాని వదిలేస్తాను. సో, ఇక్కడ ముందేం తీసుకున్నాను? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి గామా అనుకున్నాను కదా! మరలా ఏబీసీ తీసుకోకుండా కొత్తగా పీక్యూఆర్ తీసుకున్నాను. లేదు సార్ నేను ఏబీసీ తీసుకుంటానంటే తీసుకో, ప్రాబ్లమ్ లేదు. ఓకే. పి ఆల్ఫా ప్లస్ క్యూ బీటా ప్లస్ సి గామా ఆర్ గామా. యాక్చువల్‌గా మీరు ఇక్కడి నుంచి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి గామాని తీసుకోవచ్చు. సేమ్ లెటర్స్ అయితే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్పి అది చెప్పలేదు. సో, ఏకి బదులు పి తీసుకున్నాను. బికి బదులు క్యూ తీసుకున్నాను. సికి బదులు ఆర్ తీసుకున్నాను. ఓకే. పి ఆల్ఫా ప్లస్ క్యూ బీటా ప్లస్ ఆర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. పి ఇంటూ ఆల్ఫా అంటే వాల్యూ ఏనానా? ఆల్ఫా అంటే వాల్యూ ఏంటి? 1, 0, 0. బీటా అంటే 0, 1, 0. గామా అంటే 0, 0, 1. ఆ వాల్యూస్‌ని సబ్స్టిట్యూషన్ చేయి. తర్వాత ఏం చేయాలా? మల్టిప్లై చేయి. పి ఇంటూ 1 పి ఇంటూ 0 0. పితో కాదు ఎంతతో అయినా 0ని గుణిస్తే జీరోలే. అవి మన లెక్కలోకి తీసుకోకండి. క్యూతో క్యూ ఇంటూ 0 0. క్యూ ఇంటూ 1 క్యూ. క్యూ ఇంటూ 0 0. సరిపోయిందా? ఆర్ ఇంటూ 0 0. ఆర్ ఇంటూ 0 0. ఆర్ ఇంటూ 1 ఆర్. సో, అంటే నాకేమొచ్చింది? పి కామా క్యూ కామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతొచ్చిందన్న? 0 వచ్చింది. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు? పి కామా క్యూ కామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే పి ఈజ్ ఈక్వల్ టు 0, క్యూ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్నీ జీరోలు అయిపోయినాయి కాబట్టి మనం 3 వాల్యూస్‌ని తీసుకున్నాం. పి, క్యూ, ఆర్ అని. ఏబీసీకి దీనికి సంబంధం లేదు. యాక్చువల్‌గా లీనియర్ ఇండిపెండెంట్‌తోనే అయిపోయింది. అది పక్కన పెట్టేయండి. సో, నెక్స్ట్ తర్వాత ఏం తీసుకున్నా? ఏవైనా ఒక 3 తీసుకోమన్నాడు. పిని, క్యూని, ఆర్‌ని తీసుకున్నాను. సో, మరి పి, క్యూ, ఆర్ వాల్యూస్ ఎంత అయ్యాయి? జీరోలు. అన్ని జీరోలు అయితే అదేమవుతుంది? లీనియర్‌లీ ఇండిపెండెంట్. అంతే. 10 మార్క్స్ క్వెషన్ ఇది. మీ చేతిలో ఉన్నట్లే 10కి 10 మార్కులు. ఓకేనా? సో, జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రతి క్వెషన్‌ని జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. ఇదే విధంగా మీకు ఈ క్లాస్ ఏ విధంగా అయితే మీకు అనిపించిందో ప్రతి క్వెషన్‌ని డీటెయిల్డ్‌గా యాప్‌లో చెప్పడం జరుగుతుంది. ఇంకెవరైనా మన యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే డీఎంటీ లాజిక్స్ అనే యాప్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. డిగ్రీలో ఉన్న ప్రతి సబ్జెక్ట్‌ని ఇదే విధంగా సో, ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్‌కి ఆ లెక్చరర్స్ వచ్చి అంతే క్లారిటీగా చెప్తారు. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టార్ స్పేస్. ఒక వెక్టార్ స్పేస్ ఇచ్చాడు. కండిషన్ ఏంటంట? డబ్ల్యూ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు వి. ఓకే. అది ఉంచు. ద నెసెసరీ సఫిషియంట్ కండిషన్. గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్స్ మీద క్వెషన్స్ వస్తాయి. ఓకేనా? నెసెసరీ సఫిషియంట్ కండిషన్ అని అడుగుతాడు. లేదా ఐఎఫ్ఎఫ్ అని అంటాడు. లేదా ఈ విధంగా సింబల్ పెడతాడు. ఇలా అన్నా, ఇలా అన్నా, ఇలా అన్నా ఒకటే. నెసెసరీ అండ్ సఫిషియంట్ అన్నా, ఐఎఫ్ఎఫ్ అన్నా, ఐఎఫ్ఎఫ్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. కొన్నిసార్లు ఎలా ఇస్తాడు? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని. లేదా ఐఎఫ్ఎఫ్ అని ఇస్తాడు. లేదా ఈ సింబల్ ఇస్తాడు. ఈ 4 ఏటైనా ఒకటే అర్థం. కన్ఫ్యూజ్ చేస్తాడు మనల్ని ఎగ్జామ్‌లో. గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు మనం. ఓకేనా? సో, నెసెసరీ సఫిషియంట్ కండిషన్స్ ఇచ్చాడు. అంటే వాడికి ఏం చూపించాలంట మనము ఒకసారి చూడండి. డబ్ల్యూ టు బి ఏ సబ్‌స్పేస్ ఆఫ్ వి. చూడు. ఎప్పుడైనా నెసెసరీ సఫిషియంట్ కండిషన్స్ ఇచ్చాడంటే 2 కండిషన్స్ ఇస్తాడు. పక్కా 2 కండిషన్స్ ఉంటేనే ఇది అవుతుంది. ఓకే. సరే ఆడిచ్చిన మొదటి కండిషన్ ఏంటంట? సబ్‌స్పేస్ అని ఫస్ట్ కండిషన్. సో, ఇది ఎరేజ్ చేసేస్తున్నాను. నోట్ చేసుకోండి ఇది. 2 కండిషన్స్ ఇస్తాడు ఎప్పుడైనా. ఫస్ట్ కండిషన్ ఏంటంట? సబ్‌స్పేస్. సబ్‌స్పేస్. రెండో కండిషన్ ఏంటంట? వీళ్ళిద్దరు. ఇప్పుడు క్వెషన్ ఎప్పుడైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి మనం. మౌల్డ్ చేసుకోవాలి మనకు నచ్చినట్లు. ఓకేనా? క్వెషన్ ఏంటంట? డబ్ల్యూ అనేది వీకి సబ్‌సెట్ రా బాబు లేదా ఈక్వల్ రా బాబు అని చెప్పాడు. బానే ఉంది.
అయితే నెసెసరీ సఫిషియెంట్ కండిషన్ చూపించమన్నాడు. అసలా అంటే నెసెసరీ సఫిషియెంట్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. థర్డ్ సెమ్‌లో ఇది మీకు బాగా నేర్పాను. ఒకవేళ మర్చిపోయారేమో అని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓకే. నెసెసరీ సఫిషియెంట్ కండిషన్ అంటే 2 స్టెప్స్ నాన్న. 2 స్టెప్‌లని అర్థం. ఫస్ట్ స్టెప్ ఈ 2 కండిషన్స్ ఇస్తాడు. ఇలాగ 2 కండిషన్స్ ఇస్తాడు. కండిషన్ 1, కండిషన్ 2. ఒకటో కండిషన్ తీసుకొని రెండో కండిషన్‌ని ప్రూవ్ చేస్తాను. ఇదొక స్టెప్. రెండో స్టెప్‌కి వచ్చేసరికి రెండో కండిషన్ తీసుకొని ఒకటో కండిషన్‌ని ప్రూవ్ చేస్తాను. ఈ విధంగా 2 స్టెప్పుల్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెసెసరీ సఫిషియెంట్ కండిషన్ అంటే మనకి 2 కండిషన్స్‌ని ఎప్పుడు ఇస్తాడు క్వెషన్‌లో? సబ్ స్పేస్ అని ఒక కండిషన్ ఇచ్చాడు. సబ్ స్పేస్ తీసుకుంటే వీళ్ళిద్దరిని మనం ప్రూవ్ చేయాలి. ఇది స్టెప్ 1. స్టెప్ 2లో వీళ్ళిద్దరిని తీసుకొని సబ్ స్పేస్‌ని ప్రూవ్ చేస్తాం. ఓకే. ఫస్ట్ ఏని తీసుకొని బి అని చెప్తాం. తర్వాత బిని తీసుకొని ఏ అని చెప్తాం. ఓకేనా? ఇలాగ 2 స్టెప్పులు చేయాలి. సరే చూద్దాం. ఫస్ట్ నెసెసరీ కండిషన్ తీసుకుందాం. నెసెసరీ ఏం తీసుకున్నాను అంటే సబ్ స్పేస్ అని తీసుకున్నాను. నెసెసరీలో సబ్ స్పేస్ అని తీసుకున్నాను. నేనేం ప్రూవ్ చేయాలి? ఈ 2 కండిషన్స్‌ని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సరే. నెసెసరీ కండిషన్ సబ్ స్పేస్ అని తీసుకున్నాను. వీళ్ళిద్దరిని నేను ప్రూవ్ చేయాలి. అది స్టెప్ 1. ఇప్పుడు స్టెప్ 1 జరుగుతుంది. ఓకే. సబ్ స్పేస్ అని తీసుకున్నాను కదా! డబ్ల్యూ అనేది వీకి సంబంధించి సబ్ స్పేస్ అయితే డబ్ల్యూ అనేది ఆటోమేటికల్ వెక్టార్ స్పేస్ కూడా అవుతుంది. వెక్టార్ స్పేస్ అయ్యిందంటే మీకు ఆల్రెడీ నేను ఒక కండిషన్ చెప్పాను. సబ్ స్పేస్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్‌ని మీకు నేర్పించడం అయితే జరిగింది. కొన్ని కండిషన్స్‌ని మీకు నేర్పించాను. ఇంతకుముందు క్వెషన్‌లో కూడా మీకు చెప్పడం జరిగింది. సో, ఒక్కసారి ఆ క్వెషన్‌ని ఒకసారి చూసుకోండి. సబ్ స్పేస్ అవ్వాలంటే 2 కండిషన్స్ మీకు చెప్పాను కదా! సారీ. ఒక్క నిమిషం. ఓకే. సో, ఇక్కడ రాస్తాను రాసుకున్నానా? ఇక్కడ రాస్తాను రాసుకోండి. అలాగే మీకు ఇంతకుముందు 2 కండిషన్ ముందు క్వెషన్‌లో అది చెప్పాను. సో, ఎరైజ్ చేసేయడం జరిగింది. మరలా చెప్తాను. సబ్ స్పేస్ అవ్వాలంటే కండిషన్ ఏంటి నాన్న? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇది ఒక కండిషన్. లేదా లేదా ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవ్వాలి. అయితే వీళ్ళిద్దరైనా అవ్వాలి. లేదా ఇదైనా అవ్వాలి. ఇలా అయితేనే సబ్ స్పేస్ అవుతుందని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ముందు క్వెషన్‌లో కూడా మీకు చెప్పాను. ఓకే. ఎవరైనా ముందు క్వెషన్స్ చూడకపోతే ఇది కొత్తగా అనిపిస్తది. ముందు క్వెషన్‌లో సబ్ స్పేస్ అవ్వాలంటే ఈ కండిషన్స్ అవ్వాలని మరీ చెప్పాను. ఓకే. సో, ఇప్పుడు మనం సబ్ స్పేస్ తీసుకున్నాం కాబట్టి ఆటోమేటికల్లీ ఈ కండిషన్ అవుతుంది. ఈ కండిషన్స్ అవుతాయి. సో, నేను దీన్ని వదిలేసాను. ఇది నాకు సంబంధం లేదని వదిలేసాను. ఈ కండిషన్స్‌ని తీసుకున్నాను. ఇదిగోండి. సరే ఈ కండిషన్‌లు ఎక్కడి నుంచి తెచ్చారు అనుకోకండి. ఓకేనా? అందుకే మీకు చెప్పాను ప్రతిదీ. చాలా లైన్ టు లైన్. ఓకేనా? సో, నెసెసరీ కండిషన్‌లో సబ్ స్పేస్‌ని తీసుకున్నాను. సబ్ స్పేస్ తీసుకునంటే ఈ కండిషన్ అవుతుంది. ఈ కండిషన్ అవుతుంది. నేను ఈ ఒక్క కండిషన్‌నే తీసుకున్నాను. ఇలాగ ఈ కండిషన్స్‌ని. అవే ఇక్కడ రాశాను. కొత్తగా తెచ్చి రాయలేదు. ఓకే. సరే. మనం ఇది ప్రూవ్ చేయాలి కదా! ఇప్పుడు దాని పని చూద్దాం. సో, కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మనం ప్రూవ్ చేస్తామో లేదో చూడండి ఒకసారి. ఇక్కడ ప్రూవ్ చేయడానికి ఏం లేదు. నెసెసరీ కండిషన్ తీసుకున్నాము. వాడికి ఇది మనం ప్రూవ్ చేయాలి. అది డైరెక్ట్ ఫార్ములాలే. ఆటిలికి ప్రూవింగ్ ఏం లేదు ఇంకా. ఓకేనా? సబ్ స్పేస్ తీసుకున్నామంటే ఆటోమేటికల్లీ సబ్ స్పేస్ అంటే ఇదే ఫార్ములా. ఆ ఫార్ములాని రాశాను. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఆ ఫార్ములా మనం చూపించాల్సింది ఒకటే. ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సరిపోయిందా లేదా రెండును? సరిపోయినాయా లేవా రెండును? ఓకేనా? సో, అంతే. ఫస్ట్ సబ్ స్పేస్ అని తీసుకున్నాం. వీళ్ళిద్దరిని చూపించాం. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకోవాలి. వీళ్ళిద్దరిని తీసుకొని సబ్ స్పేస్‌ని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇది నెసెసరీ కండిషన్ అన్న. సఫిషియంట్ కండిషన్. మనం ఏం తీసుకున్నాం? వీళ్ళిద్దరిని తీసుకున్నాం. మనం ఏం ప్రూవ్ చేయాలి? సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. ఈ క్వెషన్స్ మీరు కొద్దిగా దృష్టి పెడితే చాలా ఈజీ క్వెషన్. చూడండి. ఈ స్టెప్‌లో మనం ఏమైనా కష్టపడ్డామా? క్వెషన్‌లో ఏటిచ్చాడో అది దించాం అంతే. అంతకు మించి మనం ఏం కష్టపడలే అక్కడ. అసలు నెసెసరీ కండిషన్ ఏంటి? సబ్ స్పేస్ తీసుకున్నాం. మనం ఏంటి ప్రూవ్ చేయాలి? అది ప్రూవ్ చేయాలి. సబ్ స్పేస్ అంటే ఆ కండిషన్‌లో సబ్ స్పేస్ ఒకటే. సో, అందుకే ఆ కండిషన్ డైరెక్ట్ రాసేసాను. నెసెసరీ కండిషన్ అయిపోయింది స్టెప్ 1. స్టెప్ 2 సఫిషియంట్ కండిషన్స్‌ని తీసుకున్నాను. ఓకే. నేనేం ప్రూవ్ చేయాలి? సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయడం కోసం ఏం చేశానంటే నేనిప్పుడు సబ్ స్పేస్ కోసం ప్రూవ్ చేయడం కోసం ఆల్ఫా ఆల్రెడీ డబ్ల్యూలో ఉందని మనకు తెలుసా లేదా? తెలుసు. ఒక ఆల్ఫాని తీసుకున్నాను. నెక్స్ట్ స్టెప్‌లో నేను ఏం చేశానంటే మరొక ఆల్ఫాని తీసుకున్నాను.
చాలా మంది ఏంటి కన్‌ఫ్యూజ్ అవుతారంటే ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసేసుకుంటారు. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఆల్ఫా అనేది ఒక ఎలిమెంటే. ఈ ఆల్ఫా కూడా ఒక ఎలిమెంటే. 2 ఒకటని అర్థం కాదు. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ఒక ఎలిమెంట్ నా దగ్గర ఉంది. నేను కొత్తగా ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ఒక ఎలిమెంట్‌ని తీసుకున్నాను. చూడు, డబ్ల్యూలో 2 ఎలిమెంట్స్ ఉంటే దాని యొక్క ప్రాపర్టీ ఏంటి? ఇక్కడ ఆల్ఫా ఉంది, బీటా ఉంది. దాని ప్రాపర్టీ ఏంటి? ఆల్ఫా మైనస్ బీటా. మరి ఆల్ఫా ఉంది, ఆల్ఫా ఉంది. మరి ఏమని రాయాలి? ఆల్ఫా మైనస్ ఆల్ఫా. ఓకే. అర్థమైంది ఈ ప్రాపర్టీ ఎలా వచ్చిందో? దీన్ని బేస్ చేసి ఈ ప్రాపర్టీని రాశాను. ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే మనకేమొచ్చింది? ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. మరి ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, బీటా ప్లస్‌లో కూడా ఆల్ఫాయే ఉంది. అప్పుడేమొస్తది? బీటా ప్లస్‌లో కూడా ఆల్ఫా వస్తది. ఆల్ఫా నుంచి ఆల్ఫా తీస్తే ఏమవుతది నాన్న? 0 అవుతది. అంటే దీని అర్థం ఏంటి? వెక్టార్ స్పేస్‌లో 0 ఉంది. 0 అంటే ఏంటి? 0 వెక్టార్ ఉంది. ఏంటి? వెక్టార్ స్పేస్‌లో ఏముంది? 0 వెక్టార్ ఉంది. ఓకే. 0 వెక్టార్ వరకు అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 0 వెక్టార్‌ని, ఆల్ఫాని వీళ్ళిద్దరిని తీసుకుందాం. 0 వెక్టార్ 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. 0 వెక్టార్ తీసుకున్నాను, ఆల్ఫా వెక్టార్‌ని తీసుకున్నాను. మరలా సేమ్ ఫార్ములా. 0 వెక్టార్ తీసుకున్నాను. 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సేమ్ ఇదే ప్రాపర్టీని యూజ్ చేసి ఎలా రాయాలి? 0 మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అదే రాశాను కదా! కొత్తగా ఎటు రాశానేంటి? అదే రాశాను. ఓకేనా? సో, 0 మైనస్ ఆల్ఫా అంటే ఎంత నాన్న? మైనస్ ఆల్ఫా. మైనస్ ఆల్ఫా అంటే ఏంటి? ఇది ఏ ఇన్వర్సు? ఎడిటివ్ ఇన్వర్సు. 2కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి? -2. మరి ఆల్ఫాకి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి? మైనస్ ఆల్ఫా. సో, మైనస్ ఆల్ఫా వచ్చిందంటే ఇది ఎడిటివ్ ఇన్వర్స్ అయ్యింది. చూడు, స్టెప్ 1లో 0 వెక్టర్ అని చూపించాం. స్టెప్ 2లో ఎడిటివ్ ఇన్వర్స్ అని చూపించాం. ఇంకేమేమి చూపించాలి చూద్దాం. చూద్దాం. సో, సార్ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు సార్? మనం కండిషన్ తీసుకొని సబ్ స్పేస్‌ని చూపిస్తే అయిపోయింది కదా సార్ అంటే, ఏం లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఇలా తీసుకున్నామా, దీన్ని రివర్స్‌లో రాస్తే ఇక్కడికే ఆన్సర్ వచ్చేస్తది 3 స్టెప్పుల్లో. ఇక్కడ ఏదైతే తీసుకున్నామో దాన్ని రివర్స్‌లో రాస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తది. కానీ దానికి 10 మార్కులు ఇవ్వడు కదా! 10 మార్కుల క్వెషన్ ఇది. 10 మార్కులు ఇవ్వడు. సో, అందుకోసం ఫస్ట్ స్టెప్‌ని నేను సింపుల్‌గా చేశాను. స్టెప్ 1 సింపుల్‌గా చేశాను. స్టెప్ 2కొచ్చేసరికి కొద్దిగా ఎలాబొరేట్ చేశాను. వెక్టార్ స్పేస్ అంటే కండిషన్స్ ఏంటి? ఎబిలియన్ గ్రూప్‌ని మెయిన్‌గా ప్రూవ్ చేయాలి. మరి సబ్ స్పేస్‌లో కూడా అదే ప్రాపర్టీస్ ఉండాలి కదా! సబ్ స్పేస్‌లో కూడా ఎబిలియన్ గ్రూప్ చూపించాలి కదా! అంటే ఏంటి? క్లోజర్‌లా చూపించాలి, అసోసియేటివ్‌లా చూపించాలి, ఎడిటివ్‌లా చూపించాలి, ఇన్వర్స్‌లా చూపించాలి, కాముటేటివ్‌లా చూపించాలి, 0 వెక్టార్స్‌ని కూడా చూపించాలి. 0 వెక్టర్ చూపిస్తాను. ఐడెంటిటీ చూపించేసాను. నెక్స్ట్ ఇన్వర్స్ చూపించేసాను. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నేను మరొక కండిషన్ ఏం తీసుకున్నానంటే ఆల్ఫాని, బీటాని తీసుకున్నాను. ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో, ఆల్ఫా బానే ఉంది. బీటా ఉంది అంటే చూడు ఇక్కడ ఆల్ఫా ఉందంటే మైనస్ ఆల్ఫా ఉందా లేదా డబ్ల్యూలోని? ఉంది కదా! మరి బీటా ఉంటే మైనస్ బీటా కూడా ఉంటదా లేదా? ఉంటది. సో, ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా చూడు, ఏట్లేదు, ఎటు తిరగట్లేదు, ఇక్కడే ఉన్నాను. ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే మనకు తెలిసిన కండిషన్ ప్రకారం ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇదేనా మనకు తెలిసిన కండిషను? మరి ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ మైనస్ బీటా వచ్చింది. బీటా ప్లేస్‌లో మైనస్ బీటా వచ్చింది. మరి బీటా ప్లేస్‌లో మైనస్ బీటా పెట్టు. ఆల్ఫా మైనస్ బీటా ప్లేస్‌లో మైనస్ బీటా పెట్టాలి. ఓకేనా? గాబర్‌లో ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని రాసావంటే క్వెషన్ ఆన్సర్ మొత్తం తప్పైపోతుంది. ఓకే. సో, ఆల్ఫా మైనస్ బీటా ప్లేస్‌లో మైనస్ బీటా పెట్టాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఆల్ఫా ప్లస్ బీటా ఎలా ఉన్నాయి? క్లోజ్‌గా ఉన్నాయి. అంటే క్లోజర్‌లానే యాక్సెప్ట్ చేశాయి. డబ్ల్యూ ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఏటుందన్న మధ్యలో డాట్ ఉందా? ప్లస్ ఉందా? స్టార్ ఉందా? ప్లస్ ఉంది. అందుకు ప్లస్ రాశాను. డబ్ల్యూఆర్‌టీఓ అంటే విత్ రెస్పెక్ట్ టు అని అర్థం. ఓకేనా? సో, డబ్ల్యూ క్లోజర్‌లా అయ్యింది. ఇన్వర్స్ అయ్యింది. 0 వెక్టార్ అయ్యింది. ఇంకేటేటి ఉండిపోయినాయి? అసోసియేటివ్ ఉండిపోయింది. అసోసియేటివ్ చేసేద్దాం. సో, మనకి క్వెషన్‌లో ఒక కండిషన్ వాడు చాలా బలంగా చెప్పాడు. మన క్వెషన్‌లో ఒక కండిషన్ బలంగా చెప్పాడు. డబ్ల్యూ అనేది వికి సబ్‌సెట్టు అంటే. వి అంటే ఏంటి నాన్న? వి అంటే ఏంటి నాన్న? వెక్టార్ స్పేస్. వెక్టార్ స్పేస్‌లో కండిషన్స్ ఏముంటాయి? క్లోజ్డ్, అసోసియేటివ్ అన్నీ ఉంటాయి కదా! సో, డబ్ల్యూ వికి సబ్‌సెట్ కాబట్టి ఆటోమేటికల్‌గా అసోసియేటివ్ లానే సాటిస్ఫై చేస్తుంది. కాముటేటివ్ లానే సాటిస్ఫై చేస్తుంది. క్లోజర్ చూపించాను, కాముటేటివ్ చూపించాను, అసోసియేటివ్ చూపించాను, ఇన్వర్స్ చూపించాను, ఎడిటివ్ చూపించాను. సో, నాన్న ఇక్కడ చూడండి నాన్న. ఎడిటివ్, ఇన్వర్స్ 2 కూడా ఇక్కడ మీకు పూర్తి అయిపోయినట్లే. జస్ట్ ఇక్కడే. ఓకేనా? సో, ఇక్కడ మరలా ఎడిటివ్‌లా వేరేగా, ఇన్వర్స్‌లా వేరేగా కాదు. డైరెక్ట్‌గా ఇక్కడ అవ్వగొట్టేసాం.
ఓకేనా? సో, మనకి క్లోజర్ అయ్యింది, అసోసియేటివ్ అయింది, కామ్యుటేటివ్ అయింది, ఎడిటివ్ అయ్యింది, ఇన్వర్స్ అయ్యింది. ఇవన్నీ అయితే అదేంటి నాన్న? ఎబిలియన్ గ్రూప్. సో, డబ్ల్యూ, ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. ఇక్కడ ప్లస్ ఎందుకు తీసుకున్నారు అంటే, మనం మొత్తం కూడా విత్ రెస్పెక్ట్ టు ప్లస్‌తోనే చేస్తున్నాం. అందుకు ప్లస్ తీసుకున్నాం. ఓకేనా? సో, ఎబిలియన్ గ్రూప్ వరకు చూపించాం. ఏబిలియన్ గ్రూప్ వరకు చూపించాం. డబుల్ అనేది వీక్ సబ్సెట్ అని చెప్పాడు కదా! మరలా అదే కండిషన్ గుర్తుపెట్టుకో. అంటే వీలో ఉన్న ప్రతి ప్రాపర్టీ డబ్ల్యూలో ఉంటుంది అని అర్థం. డబ్ల్యూ సబ్సెట్ వి అంటే వి అనేవాడు పెద్దోడు. వీలో ఉన్న ప్రతిదీ డబ్ల్యూలో ఉంటుంది. అంటే వి అన్ని ప్రాపర్టీస్‌ని కూడా సాటిస్ఫై చేస్తుంది. మరి డబ్ల్యూ ఏం చేస్తుంది? డబ్ల్యూ కూడా సేమ్ అలాగే అన్ని ప్రాపర్టీస్‌ని సాటిస్ఫై చేస్తుంది. డబ్ల్యూ సాటిస్ఫైస్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ స్పేస్. డబ్ల్యూ అనేది ఎబిలియన్ గ్రూప్ అయిపోయింది. డబ్ల్యూ అనేది అన్ని వెక్టార్ స్పేస్ సంబంధించిన అన్ని ప్రాపర్టీని సాటిస్ఫై చేసింది కాబట్టి డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్ కూడా అయిపోయింది. వెక్టార్ స్పేస్ అయిందంటే ఆటోమేటికల్ అది సబ్ స్పేస్ కూడా అయిపోయినట్లే. అంతే. సార్ ఇదంతా ఎందుకు సార్? డైరెక్ట్‌గా ఇక్కడే చెప్పిస్తే అయిపోతుంది కదా! ఈ కండిషన్స్ తీసుకొని ఈ కండిషన్స్ నుంచి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని రాసిస్తే అయిపోయింది. అక్కడే ఆన్సర్ అయిపోయింది. కానీ అలా రాస్తే 10 మార్కులు ఇవ్వడు. కొన్ని షార్ట్ ఆన్సర్ క్వెషన్స్‌లో మీకు ఏం చేస్తారంటే ఇదొక స్టెప్ సబ్ స్పేస్ తీసుకొని సబ్ స్పేస్ యొక్క కండిషన్ పెట్టేసి మనం చూపించాం. రెండో స్టెప్‌లో ఈ కండిషన్స్ తీసుకొని సబ్ స్పేస్‌ని చూపించేస్తారు. సో, అలా చేయకూడదు. మీకు లాంగ్ ఆన్సర్ కావాలి అంటే కొద్దిగా ఎలాబరేట్‌గా చేయాలి. ఓకేనా? 10 మార్క్స్ కోసం మాత్రమే ఇలా కండిషన్స్ అన్నిటిని కూడా మీకు చాలా క్లియర్‌గా చెప్పాను. ఓకే. 10 మార్క్స్‌కి రావడానికి ఈ క్వెషన్ అవకాశం ఉంటుంది. పక్కాగా ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, లీనియర్‌లీ ఇండిపెండెంట్, లీనియర్‌లీ డిపెండెంట్ ఈ 2 మిస్ చేయొద్దు. దాంతో పాటు మీకు ఎగ్జామ్‌కి ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ టైమ్ ఉంటే ఈ క్వెషన్స్ అన్నిటిని కూడా కవర్ చేయండి. ఓకేనా? సో, అన్నీ చదవండి. ఎగ్జామ్‌కి టైం లేదు. రేపే ఎగ్జామ్ అన్నప్పుడు మాత్రం ఆ 2 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోకస్ చేయండి. ఓకే. ఒకసారి క్వెషన్ అబ్జర్వ్ చేయండి. ఒక వెక్టార్ స్పేస్ ఇచ్చాడు. ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఇచ్చాడు. ఆడికి ఏం కావాలంట? నెసెసరీ సఫిషియెంట్ కండిషనే మళ్ళా కావాలా? ఏంటి కావాలి? నెసెసరీ సఫిషియెంట్ కండిషనే కావాలి. మరలా మొదటికే వచ్చింది బండి. నెసెసరీ సఫిషియెంట్ కండిషన్స్ అంటే ఏంటి? 2 కండిషన్స్ నాన్న. ఫస్ట్ మనం సబ్ స్పేస్ అని తీసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి. అది కండిషన్ 1. సెకండ్ కండిషన్ దీన్ని తీసుకొని సబ్ స్పేస్ అని చూపించాలి. ఓకే. సరే నెసెసరీ కండిషన్ మనం ఇప్పుడు తీసుకుందాం. నెసెసరీ కండిషన్ ఏంటి? సబ్ స్పేస్ అని తీసుకున్నాం. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇది ప్రూవ్ చేయాలి మనం. ఇదే కదా ప్రూవ్ చేయాల్సింది. సబ్ స్పేస్ అని తీసుకున్నాం. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. 10 మార్క్స్ డామ్ షూర్, డామ్ షూర్, డామ్ షూర్ అని చెప్తాను కదా! ఆ క్వెషన్ అయితే. ఓకేనా? చాలా చాలా సింపుల్ క్వెషన్ ఇది. పెద్ద కష్టం ఏంటి కాదు. ఓకేనా? సో, మనం సబ్ స్పేస్ అనే కండిషన్‌ని తీసుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఈ ఈక్వేషన్ మనం చూపియాల. ఓకే. సబ్ స్పేస్ అని తీసుకున్నామంటే ఆటోమేటిక్‌గా డబ్ల్యూ ఆఫ్ ఎఫ్ అనేది ఆటోమేటిక్‌గా అది వెక్టార్ స్పేస్ కూడా అవుతుంది. సబ్ స్పేస్ అయిందంటే అది ఆటోమేటిక్‌గా వెక్టార్ స్పేస్ అవుతుంది. సరే. క్లైమ్ నెసెసరీ కండిషన్ తీసుకున్నాం. క్లైమ్ అని రాసినా రాయకపోయినా ప్రాబ్లమ్ లేదు. ముందు క్వెషన్‌లో రాసామేంటి? రాయలే. అంటే నేను గుర్తుండడం కోసం రాసాను అంతే. రాయాల్సిన అవసరం లేదు. లెట్ ఏ, బి అనే 2 ఎలిమెంట్స్‌ని తీసుకున్నాను ఎఫ్‌లో. డబ్ల్యూలో ఆల్ఫా, బీటా అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఓకేనా? ఏ, బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అనే ఒక 4 ఎలిమెంట్స్ ఎఫ్‌లో 2 ఎలిమెంట్లు, డబ్ల్యూలో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. సరే. ఫస్ట్ వీడిని ఒక దగ్గర పెట్టు. ఆల్ఫా ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో, వీళ్ళిద్దరిని క్లోజర్ లా ప్రకారం ఒక దగ్గరగా రాస్తే ఏ అనేవాడు ఎఫ్‌లో ఉన్నాడు, ఆల్ఫా అనేవాడు డబ్ల్యూలో ఉన్నాడు. సో, క్లోజర్ లా ప్రకారం వీళ్ళిద్దరిని దగ్గర రాస్తే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో, డబ్ల్యూలోనే ఎందుకు ఉండాలంటే వెక్టార్ స్పేస్‌లో అదొక ప్రాపర్టీ. మీకు ఇంతకు ముందే చెప్పాను నేను ఆ ప్రాపర్టీని. మరొకసారి గుర్తు చేస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి అని ఇంట్రడక్షన్ క్లాస్‌లో బాగా చెప్పాను. ఏ అనేది ఎఫ్‌లో ఉంది, ఆల్ఫా అనేది ఇక్కడ డబ్ల్యూలో ఉంది. లేదా విలో ఉంది. ఎందులోనైనా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆల్ఫా ఎందులో ఉందో అదే రావాలిక్కడ. ఓకే. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అని వచ్చింది. అక్కడ వికి బదులు డబ్ల్యూ తీసుకున్నాను. సో, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని రావాలి. ఓకేనా? సరే చూద్దాం. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. మరి ఇక్కడ బి ఉంది, ఇక్కడ బీటా ఉంది. వాళ్ళిద్దరిని తీసుకో. అప్పుడు ఏమొస్తది? బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఏ ఆల్ఫా డబ్ల్యూలో ఉంది, బి బీటా డబ్ల్యూలో ఉంది, ఆల్ఫా డబ్ల్యూలో ఉంది, బీటా డబ్ల్యూలో ఉంది. సో, దీని ప్రకారం ఇక్కడ ఏ ఆల్ఫాని, బి బీటాని కలిపి ఒక దగ్గర రాసేయొచ్చా? ఎందుకు? ఏ ఆల్ఫా అనేవాడు డబ్ల్యూలోనే ఉన్నాడు.
బి బీటా అనేమో డబ్ల్యూలోనే ఉన్నాడు. సో వాళ్ళిద్దరు కలిసినా సరే అందులోనే ఉంటారు. క్లోజర్ లా ప్రకారం వాళ్ళిద్దరు కలిసినా అక్కడే ఉంటారు. ఓకేనా? చూడు, డబ్ల్యూ అనే దాంట్లో ఏ ఆల్ఫా అనేవాడు ఉన్నాడు. ఇది డబ్ల్యూ నాన్న. ఇందులో ఏ ఆల్ఫా ఉన్నాడు, బి బీటా ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసినా అందులోనే కదా ఉంటారు. సో అదే రాశాడు. బై క్లోజర్ లా ప్రకారం ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. స్టెప్ 1 కంప్లీట్. సబ్ స్పేస్ తీసుకున్నాం. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చూపిస్తాం. స్టెప్ 2 ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుంటాం. సబ్ స్పేస్ అని ప్రూవ్ చేస్తాం. సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే మనకు తెలిసిన కండిషన్స్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చూపించిన సబ్ స్పేసే. లేదా రెండు కండిషన్స్ ఉంటాయి, మనందరికీ తెలిసిన రెండు కండిషన్స్. సో ఏంటా రెండు కండిషన్స్? ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. వీటిని చూపించినా అది సబ్ స్పేసే. ఓకేనా? మనకు ఆడు ఇప్పుడు ఏంటన్నాడు, కండిషన్ తీసుకున్నాం, సబ్ స్పేస్ అని చూపించాలి. యాక్చువల్గా కండిషన్ సబ్ స్పేస్ ఒకటే, అందుకు మరి దీన్ని క్యాన్సిల్ చేసే వీళ్ళని చూపిస్తే ఆన్సర్ అయిపోయినట్లు. ఓకేనా? సరే, ఇప్పుడు వాళ్ళని చూపిద్దాం మనం. సో వాళ్ళని చూపించడం కోసం సేమ్ ఏ కమ బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా కమ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఏ ఆల్ఫా ప్లస్ బి. మనకు తెలిసిందే, ఇక్కడ ఉన్నదే మరలా రాశాను అంతే. ఇది పైన ఉన్నదే మరలా రాశాను, కొత్తగా ఏంటి రాసింది లేదు ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఫర్ సపోజ్ లేదా లెటర్స్ టేక్ ఏ ప్లేస్లో 1 తీసుకున్నాను. ఏంటి? ఏ ప్లేస్లో 1 తీసుకున్నాను, బి ప్లేస్లో -1 తీసుకున్నాను. దీని ప్రకారం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయి. ఏ అంటే 1, బి అంటే -1. ఏ అంటే 1 ఇంటూ ఆల్ఫా, బి అంటే -1 ఇంటూ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. 1 ఇంటూ ఆల్ఫా అంటే ఏనా? ఆల్ఫా. -1 ఇంటూ బీటా అంటే మైనస్ బీటా. ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో ఫస్ట్ కండిషన్ అయిపోయిందా? సబ్ స్పేస్ అని మనం చూపించాలా? అందులో మొదటి కండిషన్ చూపించాను నేను, ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఏట్లేదు, చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చూపించాలి కదా. దానికోసం నేను ఏం చేస్తానంటే, మరలా ఏ కండిషన్ అయితే మన దగ్గర ఉందో అదే కండిషన్ రాశాను. రాసి ఇక్కడ ఏం చూపిస్తానంటే, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చూపించాలి కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే, బి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాను. బి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాను. నా దగ్గర ఉన్న కండిషన్ ఏంటి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ నా దగ్గర ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాను. 0 ఇంటూ బీటా అంటే మొత్తం 0. అప్పుడు ఏమైపోద్ది? ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయిపోద్దా లేదా? అంతే. ఏ ఆల్ఫా ప్లస్ బి ప్లస్లో 0 పెట్టాను ఇంటూ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. మనకు కావాల్సిన రెండు కండిషన్లు చూపించామా లేదా? రెండు చూపించామంటే దాని అర్థం ఏంటి? బై నోన్ థియరం, మనకు తెలిసిన థియరం ప్రకారం ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చూపించేసాం. ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చూపించేసాం. వీళ్ళిద్దరిని చూపించేసాము కాబట్టి డబ్ల్యూ ఏమవుతుంది? సబ్ స్పేస్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే 4 క్వశ్చన్ల నుంచి ఒకటే కాన్సెప్ట్ అటు తిప్పి ఇటు తిప్పి అదే నేర్చుకుంటున్నాం, ఇంకేది నేర్చుకోలే. సబ్ స్పేస్ అనే దాన్ని చుట్టూ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చెప్తున్నాం అంతే. సబ్ స్పేస్ అనగానే 3 కండిషన్లు బుర్రలో ఉంచుకోండి. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే అది సబ్ స్పేస్ అయిపోతుంది. ఇది డైరెక్ట్ కండిషన్. ఇన్ కేస్ ఈ కండిషన్ వద్దు అనుకుంటే, ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే వీడినైనా ప్రూవ్ చేయాలి, లేదా వీళ్ళిద్దరినైనా ప్రూవ్ చేయాలి. మనం ఇప్పుడు ఏం చేసాం? వీడిని తీసుకుని వీళ్ళిద్దరిని ప్రూవ్ చేసాం. సో సఫిషియెంట్ కండిషన్ ఇస్ క్లోజ్. అంతే, ఇంతకు మించి క్వశ్చన్ లేదు. ఒక 10 నిమిషాలు కాన్సన్ట్రేట్ చదివితే వచ్చేస్తుంది అన్న. యూనియన్ ఆఫ్ 2 సబ్ స్పేస్ ఈజ్ ఏ సబ్ స్పేస్. ఫస్ట్ కండిషన్. ఐఎఫ్ఎఫ్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని అర్థం నాన్న. అంటే ఐఎఫ్ఎఫ్ అని ఉన్నా, ఈ సింబల్ ఉన్నా, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని ఉన్నా, నెససరీ సఫిషియెంట్ కండిషన్ అని ఉన్నా ఒకటే. ఓకే, సో 1 ఈజ్ కంటెంట్ ఇన్ అదర్. ఈ పదానికి అర్థం తెలుసుకోవాలి. ఒకటి ఇంకొక దానిలో ఉంది అని చెప్పాలి. 1 ఈజ్ కంటెంట్ ఇన్ అదర్ అంటే ఒకటి ఇంకొక దానిలో ఉంది. సో క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 2 కండిషన్స్ ఇచ్చి ప్రూవ్ చేయమన్నాడు. మొదటి కండిషన్ ఏంటి? యూనియన్ ఆఫ్ 2 సబ్ స్పేస్. 2 సబ్ స్పేస్ యొక్క యూనియన్ అనేది సబ్ స్పేస్ అవుతుంది, మొదటి కండిషన్. రెండో కండిషన్ ఏంటి? ఒకటి ఇంకొక దానిలో ఉంది. ఓకేనా? సరే, ఫస్ట్ స్టెప్ 1లో నేను ఏం చేస్తానంటే, నెసరీ కండిషన్ కింద యూనియన్ ఆఫ్ 2 సబ్ స్పేస్ అని తీసుకొని ఒకటి ఇంకొక దానిలో ఉందని చూపిస్తాను. స్టెప్ 2లో ఒకటి ఇంకొక దానిలో ఉందని తీసుకొని యూనియన్ ఆఫ్ 2 సబ్ స్పేస్ అని చూపిస్తాను. 2 స్టెప్పుల్లో ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ చూద్దాం. లెట్
W1 W2 రెండు సబ్ స్పేసెస్ని నేను తీసుకున్నాను. లెట్ వాడు ఇక్కడ ఏం తీసుకున్నాడంటే ఫస్ట్ కండిషన్ నెసరీ కండిషన్ ఏం తీసుకున్నాడంటే 1 ఈజ్ కంటిన్యూ అదర్ అని తీసుకున్నాడు. తీసుకోవడమే ఒకటి ఇంకొక దానిలో ఉందని తీసుకున్నాడు. మరి మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ పైన ఉన్న కండిషన్ని ప్రూవ్ చేయాలి. చేద్దాం. సో ఒకటి ఇంకో దానిలో ఉందంటే W1 ఒకటి W2 ఒకటి. ఫస్ట్ W1 అనేవాడు W2లో ఉన్నాడు అనుకుందాం. W1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W2. లేదా W2 అనేవాడు W1లో ఉన్నాడు అనుకుందాం. W2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W1. ఓకేనా? మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? యూనియన్ ఆఫ్ టూ సబ్ స్పేస్ అని ప్రూవ్ చేద్దాం. ఇఫ్ ఫర్ సపోజ్ అయినట్లయితే W1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W2 అయిందనుకో, అంటే దీని అర్థం ఏంటి చూడండి. W1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W2 అంటే W2 అనేవాడు పెద్దోడు. సబ్సెట్కి ఎప్పుడైనా రైట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉంటుందో అది పెద్ద వాల్యూ. ఓకేనా? సో W1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W2 అంటే W1లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా W2లో ఉంది. అంటే W1 యూనియన్ W2 తీసుకున్నాను అనుకో, W1 యూనియన్ W2 తీసుకున్నాను అనుకో, డైరెక్ట్గా నేను W2 అని రాసివ్వచ్చు. ఎందుకు అంటే ఇక్కడ W1 అనేవాడు W2కి సబ్సెట్. అంటే W1 అనేవాడు చిన్నోడు, W2 అనేవాడు పెద్దోడు. సో W1లో ఉన్న ప్రతి ఎలిమెంట్ W2లో ఉంటుంది. సో ఇప్పుడు W1 యూనియన్ W2 అని తీసుకుంటే డైరెక్ట్గా అది W2కి ఈక్వల్ అయిపోతుంది. సో అదే ఇక్కడ రాశాను. W1 యూనియన్ W2 ఈజ్ ఈక్వల్ టు W2. సో అంటే W1 W2 ఏమని చెప్పాను నేను మొదట్లో తీసుకున్నప్పుడు? సబ్ స్పేస్లు అని చెప్పాను. మరి ఇప్పుడు యూనియన్ కట్టినప్పుడు కూడా W2 వచ్చింది. W2 ఏంటి? సబ్ స్పేస్. అంటే దీన్ని బట్టి W1 యూనియన్ W2 అనేది ఏమవుతుంది? సబ్ స్పేస్ అవుతుంది. రెండో కండిషన్ కూడా తీసుకుందాం. ఈ కండిషన్ తీసుకొని చెప్పాను. మరి ఈ కండిషన్ తీసుకొని చెప్పేద్దాం. W2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W1. రివర్స్లో తీసుకున్నాను. W1 అనేవాడు పెద్దోడు, W2 అనేవాడు చిన్నవాడు. అంటే W2లో ఉన్న ప్రతి ఎలిమెంట్ W1లో ఉంటుంది. అప్పుడు వీళ్ళిద్దరికి యూనియన్ కట్టామనుకో, W1 యూనియన్ W2 కట్టామనుకో, పెద్దోడు ఎవడైతే ఆడే ఆన్సర్ వస్తుంది. W1 ఆన్సర్ వస్తుంది. మరి W1 అనేది ఏంటన్నా? సబ్ స్పేసే కదా. W1 సబ్ స్పేస్ అయితే దీనికి ఈక్వల్ అయిన W1 యూనియన్ W2 కూడా ఏమవుతుంది? సబ్ స్పేసే అవుతుంది. సో చూడు, మనం 1 ఈజ్ కంటెంట్ ఇన్ అదర్ అంటే ఒకటి ఇంకొక దానిలో ఉందని తీసుకొని సబ్ స్పేస్లో చూపించేసాం. ఫస్ట్ కండిషన్ కంప్లీట్. ఇప్పుడు రెండో కండిషన్ ఏంటంటే సబ్ స్పేస్ అని తీసుకొని వీళ్ళిద్దరిని చూపించాలి. ఇది స్టెప్ 2. చూద్దాం. స్టెప్ 1లో డౌట్స్ లే కదా. సో ఒక్కటికి 2 సార్లు జాగ్రత్తగా వింటే సరిపోతుంది. కన్వర్స్లీ అని రాస్తారు. లేదా కొన్నిసార్లు మీకు ఇక్కడ ఏమని రాస్తాడంటే సఫిషియంట్ కండిషన్ అని రాస్తాడు కొన్నిసార్లు. కన్వర్స్లీ అనుకోండి, ప్రాబ్లం లేదు. సబ్ స్పేస్ని తీసుకున్నాను. నేనేం ప్రూవ్ చేయాలి? ఒకటి ఇంకొక దానిలో ఉందని ప్రూవ్ చేయాలి. ఇది రెండో స్టెప్. సరే, ఒకటి రెండో దానిలో ఉందంటే ఎలా చేయాలి? ఈ విధంగా చూపించాలి. ఇది నేను చూపించాల్సిన ఆన్సర్. ఇదే కదా నేను చూపించాల్సిన ఆన్సర్ అండి. సో నేనేం చేశానంటే ఈ ఆన్సర్ డైరెక్ట్గా చూపించకుండా W1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W2 ఉంది కదా, దీనికి రివర్స్ వాల్యూని తీసుకున్నాను. W1 సబ్సెట్ ఆర్ నాట్ ఈక్వల్ టు W2 అని తీసుకున్నాను. నేను వీడిని డైరెక్ట్గా ప్రూవ్ చేయకుండా వీడికి ఆపోజిట్గా నాట్ ఈక్వల్ టు అని ఒక వాల్యూ తీసుకుని నేను తీసుకున్న దాన్ని తప్పు అని ప్రూవ్ చేస్తాను. సో నేను ఏదైతే తీసుకున్నానో అది తప్పు అయినప్పుడు దానికి ఆపోజిట్ వాల్యూ అనేది రైట్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ స్టెప్ అనేది మీకు థర్డ్ సెమ్ గ్రూప్ థియరీలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు కే ఆర్ కే సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది 10 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో థర్డ్ సెమ్ మ్యాథమెటిక్స్లో అది మీకు రిపీట్ చేశాను. మరలా ఎక్కడ ఒకసారి చెప్తున్నాను చూడండి. W1 ఒకడు ఉన్నాడు, W2 ఒకడు ఉన్నాడు. మనం ఏం చూపించాలంటే W1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W2 చూపించాలి, లేదా W2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W1 చూపించాలి. ఇలా చూపించడం కోసం నేను దీన్ని రివర్స్లో తీసుకున్నాను. W1 సబ్సెట్ ఆర్ నాట్ ఈక్వల్ టు నేను చూపించాలి, కానీ తీసుకోవడం నాట్ ఈక్వల్ టు అని చూపించాను. నాట్ ఈక్వల్ టు తీసుకున్న దాన్ని తప్పు అని ప్రూవ్ చేశాను అనుకో, నేను ఏదైతే తీసుకోలేదో అదే రైట్ అవుతుంది. ఓకే, సరే. ఎక్కువగా చెప్తే కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. జాగ్రత్తగా రివర్స్లో తీసుకున్నాను, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. W1 సబ్సెట్ ఆర్ నాట్ ఈక్వల్ టు W2 అంటే W1కి W2కి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు W1లో X అనే ఎలిమెంట్ ఉంది. దీని అర్థం దేర్ ఎగ్జిస్ట్ అని అర్థం నాన్న. X అనే ఎలిమెంట్ W1లో ఉంది. వీళ్ళిద్దరికి సంబంధం లేదు కదా. X అనే ఎలిమెంట్ W1లో ఉంది. మరి X W2లో ఉంటుంది? ఉండదు, ఎందుకంటే వాళ్ళిద్దరికి సంబంధం లేదు.
సో ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు W2. సరే, ఇప్పుడు రెండో కండిషన్ W2 సబ్సెటర్ నాట్ ఈక్వల్ టు W1 తీసుకున్నాను. W2లో y అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. వీళ్ళిద్దరికీ సంబంధం లేదు కాబట్టి y అనేవాడు W2లో ఉంటే అదే y అనేవాడు W1లో ఉంటా సంబంధం లేదు కాబట్టి ఉండడు. ఓకేనా? ఈ 4 కండిషన్లు బుర్రలో ఉంచుకోండి. దీని మీద ఈ ఆన్సర్ అంతా బేస్ అయి ఉంటుంది. ఎక్స్ అనేది W1లో ఉంది, W2లో ఉండడు. y అనేవాడు W2లో ఉన్నాడు, W1లో ఉండడు. సరే చూద్దాం. అనుకుందాం ఎక్స్ కామా వై అనేవాళ్ళు, ఎక్స్ W1లో ఉంది, వై W2లో ఉంది. W1 యూనియన్ W2 కట్టాను అనుకో, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ కూడా W1 యూనియన్ W2లో ఉంటారు. ఇప్పుడు W1 దగ్గర ఒక ఎలిమెంట్ ఉంది, W2 దగ్గర ఒక ఎలిమెంట్ ఉంది. వీళ్ళిద్దరిని కలిపేసి ఒక దగ్గరికి తీసుకొచ్చాను. అంటే ఇందులో ఉన్న ఎక్స్ వై అనే ఎలిమెంట్స్ కూడా ఇందులోనే ఉంటాయి. సో ఎక్స్ కామా వై అనే ఎలిమెంట్స్ W1 యూనియన్ W2లో ఉన్నాయి. బాగుంది. యాక్చువల్గా ఆల్ఫా కామా బీటా అనే ఎలిమెంట్స్ Wలో ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా కూడా ఎందులో ఉంటుంది? Wలోనే ఉంటుంది. మరి అదే విధంగా ఎక్స్ కామా వై అనే వాళ్ళు W1 యూనియన్ W2లో ఉంటే వాళ్ళిద్దరిని కలిపినా సరే ఎక్కడ ఉంటారు? అక్కడే ఉంటారు. W1 యూనియన్ W2లోనే ఉంటారు. సో అందుకు విడిపోయి ఉన్న వీళ్ళని కలిపిస్తాను ఇక్కడ. ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. సో యూనియన్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ ప్లస్ వై అనేవాడు అయితే W1లోనైనా ఉండాలా, లేదా W2లో అయినా ఉండాలి. సో మరి ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసారు కదా, ఎక్కడ ఉన్నారో చూద్దాం మనం ఇప్పుడు. ఫర్ సపోజ్ ఎక్స్ ప్లస్ వై అనేవాడు W1లో ఉన్నాడు అనుకుందాం. లేదు ఎక్స్ ప్లస్ వై అనేవాడు W2లో ఉన్నాడని కూడా అనుకుందాం. ఇప్పుడు వీళ్ళిద్దరు అనుకుని ఆన్సర్ కడదాం. ఫస్ట్ స్టెప్ W1లో ఉన్నాడు అనుకుందాం. ఎక్స్ ప్లస్ వై అనేవాడు W1లో ఉన్నాడు. ఓకేనా? ఇది ఓకే కదా? W1లో ఎక్స్ ప్లస్ వై కాకుండా మరొక ఎలిమెంట్ ఉంది. ఏంటది? ఎక్స్ అనే ఎలిమెంట్. సో ఆ ఎక్స్ అనే ఎలిమెంట్ని కూడా తెచ్చుకో. ఎక్స్ ప్లస్ వై అనేవాడు W1లో ఉన్నాడు, ఎక్స్ అనేవాడు W1లోనే ఉన్నాడు. సో మనకు తెలిసిన థియరీ ప్రకారం, సబ్స్పేస్ థియరీ ప్రకారం ఆల్ఫా మైనస్ బీటా అనేది అందులో ఉంటుంది, Wలో ఉంటుంది. ఆల్ఫా అనేది ఒక ఎలిమెంటు, బీటా అనేది ఒక ఎలిమెంటు. వాళ్ళిద్దరి యొక్క మైనస్ అనేది Wలో ఉంటుంది. మరి ఇక్కడ ఏంటి? ఎక్స్ ప్లస్ వై అనేది ఒక ఎలిమెంటు, ఎక్స్ అనేది ఒక ఎలిమెంటు. సేమ్ ఎలా రాయి? ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ బిలాంగ్స్ టు W1. అదే ఇక్కడ రాశాను. కొత్తగా ఏం రాయలేదు. ఆల్ఫా బీటా అనే 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ అదే Wలో ఉంటుంది. సో ఇక్కడ నేను ఎక్స్కి బదులు ఎక్స్ ప్లస్ వై అనుకున్నాను, మరొక ఎలిమెంట్ ఎక్స్ అనుకున్నాను. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కూడా ఎందులో ఉంటుంది? W1లోనే ఉంటుంది. సో మరి ఎక్స్ మైనస్ ఎక్స్ పోయింది, వై అందులో ఉందని వచ్చింది, W1లో వచ్చింది. కానీ నేను అనుకున్నప్పుడు వై ఎక్కడ ఉంది? W2లో ఉంది. కానీ నాకేమని వచ్చింది? W1లో ఉందని వచ్చింది. అంటే నేను ఎక్కడో తప్పు చేశానని అర్థం కదా. అంటే నేను ఏదైతే తీసుకున్నానో, ఈ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ మొత్తం కూడా తప్పే. సో దేర్ ఫోర్ ఇట్ ఈజ్ నాట్ ట్రూ. ఇప్పటికి W1 తేలింది. W2 చూద్దాం. ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు W2 కదా, ఆ కండిషన్ తెచ్చుకో. ఇదిగో. సో ఇక్కడ W2లో ఎక్స్ ప్లస్ వైతో పాటు ఇంకొక ఎలిమెంట్ ఉంది. ఏది? ఇదిగో వై అనే ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ని కూడా తెచ్చుకో. ఎక్స్ ప్లస్ వై అనేవాడు W2లోనే ఉన్నాడు, వై అనేవాడు కూడా W2లో ఉన్నాడు. వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై మైనస్ వై. వై మైనస్ వై తెగిపోతే మరలా ఎక్సే వస్తుంది. చూడండి, ఇదిగోండి. వై మైనస్ వై తెగిపోతే ఎక్సే వచ్చింది. ఎక్స్ ఎందులో ఉందని వచ్చింది? W2లో ఉందని వచ్చింది. చూడు, W2లో ఎక్స్ ఉందా లేదా? లేదు. డస్ నాట్ బిలాంగ్స్ టు. కానీ నాకు ఆన్సర్ ఏమని వచ్చింది? ఉందని వచ్చింది. అంటే మరలా కూడా నేను ఏదైతే రెండో కండిషన్ తీసుకున్నానో ఆ కండిషన్ కూడా తప్పేరా బాబు. ఇట్ ఈజ్ నాట్ ట్రూ. సో అంటే నేను తీసుకున్నదంతా కూడా కాంట్రడిక్షన్ అయ్యింది, అంటే తప్పు అయిపోయింది. నేను తీసుకోవడం తప్పు. ఏటి తీసుకున్నాను? W1 సబ్సెటర్ నాట్ ఈక్వల్ టు W2 అని తీసుకున్నాను, W2 సబ్సెటర్ నాట్ ఈక్వల్ టు W1 అని తీసుకున్నాను. ఈ 2 తప్పులు. మరి రైట్ ఏంటంటే దీనికి రివర్స్ ఏదైతే ఉంటుందో అది రైట్ అవుతుంది. W1 సబ్సెటర్ ఈక్వల్ టు W2, W2 ఆర్ సబ్సెటర్ ఈక్వల్ టు W1. వీళ్ళు రైటు, అంతే. ఏం లేదు. ఫస్ట్ కండిషన్లో మనం ఏం చేసామంటే, ఒకడు ఇంకొక దాంట్లో ఉన్నాడు. W1 అనేవాడు W2లో ఉన్నాడు, W2 అనేవాడు W1లో ఉన్నాడు అని తీసుకొని మనం ఏం ప్రూవ్ చేసాం? సబ్స్పేస్ని ప్రూవ్ చేసాం. ఆ రెండో కండిషన్కి వచ్చేసరికి సబ్స్పేస్ని తీసుకొని W1 సబ్సెటర్ ఈక్వల్ టు W2, W2 సబ్సెటర్ ఈక్వల్ టు W1 అని ప్రూవ్ చేసాం. ప్రూవ్ చేసినప్పుడు కొద్దిగా కాంప్లికేటెడ్గా చేసాం అంతే. అంటే కొద్దిగా స్టెప్పులు పెంచాం, మార్కులు పడాలి కదా, అందుకు కొద్దిగా స్టెప్పులు పెంచాం అంతే. అంతకు మించి ఏం లేదు.
ఒకటికి 2 సార్లు ప్రిపేర్ అవ్వండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి థర్డ్ సెమ్ బుక్స్ ఉంటే ఉండవు. ఒకవేళ ఉంటే పుస్తకాన్ని ఒకసారి తిరగేసి వన్ ఈజ్ కంటైన్డ్ అనే అదర్ అనే క్వెషన్ అక్కడ కూడా ఉంది. థర్డ్ సెమ్ గ్రూప్‌లో 10 మార్క్స్ క్వెషన్. సేమ్ క్వెషనే W1, W2 అని అంకెలు మార్చాం అంతే. అక్కడ హెచ్-కే అని ఉంటది. ఇక్కడ W1, W2 అని ఉంటది. అంతే. ఒకసారి దాన్ని రిపీట్ చేసినా మీకు గుర్తొచ్చేస్తది. లేదా ఒక 2 సార్లు పేపర్ మీద రాసినా గుర్తొచ్చేస్తది. ఒక జాగ్రత్తగా వినండి. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్‌ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇంపార్టెంట్ క్వెషన్ చాలా సింపుల్ క్వెషన్. ఒక 5 నిమిషాల్లో నేర్చుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదు. జాగ్రత్తగా వినండి. ఏమన్నాడు? ఒక 2 సబ్ స్పేస్‌లు ఇచ్చాడు. ఆడికి ఏం చూపించాలా? ఈ 2 కండిషన్‌లు చూపించాలా. క్వెషన్ ఇవ్వగానే ఆడు ఏమి ఇచ్చాడు? మనం ఏం చూపించాలి. అది ఐడియా ఉంటే నీకు క్వెషన్ వచ్చినట్లే. అంతకు మించి ఇంకేటి నువ్వు చదవక్కర్లా. ఏమన్నాడు? W1, W2 అని 2 సబ్ స్పేస్‌లు ఇచ్చాడు. వాడికేం చూపించాలి? వాళ్ళిద్దరు కలిపేసి కూడా సబ్ స్పేస్‌ని చూపించాలి. ఇవి ఒక కండిషన్. ఇవి చూపిస్తే చాలు. సరే చూద్దాం. అరే బాబు గివెన్ అని చెప్పి వాడు ఏది ఇచ్చాడో అది రాసేసాను. కండిషన్ 1 W1 + W2 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే W1లో ఆల్ఫా అనే ఎలిమెంట్ ఉందనుకున్నాను. ఏంటి? W1లో ఆల్ఫా అనే ఎలిమెంట్ ఉంది. W2లో బీటా అనే ఎలిమెంట్ ఉంది. W1లో ఆల్ఫా ఉంది. W2లో బీటా ఉంది. నాకు వీళ్ళిద్దరు కలిపి కావాలని చెప్పాడు క్వెషన్‌లో. అందుకు ఆల్ఫా ప్లస్ బీటా వీళ్ళిద్దరిని కూడా కలిపేసాను. ఓకేనా? కొత్తగా ట్రైలే మీకు తెలిసిందే. ఆల్ఫా ప్లస్ బీటా. W1 + W2 వీళ్ళిద్దరిని కలిపాను. ఇందులో ఉన్న ఎలిమెంట్స్‌ని కూడా కలిపేసాను. ఓకేనా? సరే. అదే విధంగా W1లో 0 ఉందనుకున్నాను. W2లో కూడా 0 ఉందనుకున్నాను. ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి చూపించడం కోసం. 0 తీసుకున్నాను నేను. సో, ఈ 0ని ఆ 0ని కలిపాను. 0 + 0 బిలాంగ్స్ టు W1 + W2. 0ని ఎందుకు తీసుకున్నారంటే సబ్ స్పేస్ అని చూపించాలంటే ఫస్ట్ ఆ సబ్ స్పేస్‌లోని ఎలిమెంట్స్ ఉన్నాయని చూపించాలి. ఒక సబ్ స్పేస్ చూపియాలంటే ఫస్ట్ అందులో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ సబ్ స్పేస్ ఖాళీగా లేదు అని చూపించాలి. ఖాళీగా లేదని చూపించడం కోసం సున్నాలు తీసుకున్నాను. అంటే 0 అనే ఎలిమెంట్ ఉందిరా నాయనా 0 వెక్టార్ ఉంది. అందులో ఒక వెక్టార్ ఉంది అని చూపించడానికి 0లు తీసుకున్నాను. 0 + 0 బిలాంగ్స్ టు W1 + W2. అంటే W1 + W2లో 0 వెక్టార్ ఉంది. అంటే W1 + W2 అనేది ఖాళీగా లేదు. లోపల ఒక వెక్టార్ ఉంది. నాట్ ఈక్వల్ టు పై. చాలామంది నాట్ ఈక్వల్ టు పై అంటే అందులో ఎలిమెంట్స్ లేవు అని అనుకుంటారు. నాట్ ఈక్వల్ టు పై అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఖాళీగా లేదని అర్థం. ఓకేనా? పై అంటే 0. అంటే పై అని మీకు ఎక్కడైనా కనిపించిందనుకో ఏదైనా అంటే అది ఖాళీగా ఉంది. నాట్ ఈక్వల్ టు ఎలిమెంట్ ఉంది కాబట్టి నాట్ ఈక్వల్ టు అని రాశాను. ఓకే. బావుంది. సో, కరెక్ట్‌గా చూడు. ఈ W1 + W2 ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం మనం? ఈ 2 కూడా వెక్టార్ స్పేస్ యొక్క సబ్ స్పేస్‌లు. అంటే W1 + W2 అనేది V(F) లేదా V(F) అని రాసినా, V అని రాసినా ఒకటే ప్రాబ్లమ్ లేదు. వెక్టార్ స్పేస్‌కి ఏమవుతాయి? సబ్‌సెట్ అవుతది. ఓకే. లెట్ అస్ టేక్ ఏం తీసుకున్నాను? A, B అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఫీల్డ్‌లో A, B అనే 2 ఎలిమెంట్స్‌ని నేను తీసుకున్నాను. X, Y W1 + W2లో కొత్తగా ఒక 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఏంటా 2 ఎలిమెంట్సు? X, Y అనే ఎలిమెంట్స్‌ని తీసుకున్నాను. సరే. ఇక్కడ X అంటే నేనేమనుకున్నానంటే ఆల్ఫా 1 + బీటా 1 అన్నీ అనుకోవడమే. ఏటెవరు క్వెషన్‌లోని. అన్నీ అనుకోవడమే. థియరీ పేపర్ ఇది. సో, X ఏమనుకున్నాను? ఆల్ఫా 1 + బీటా 1 అనుకున్నాను. మరి Y ఏమనుకున్నాను? ఆల్ఫా 2 + బీటా 2 అని అనుకున్నాను. ఇక్కడ ఆల్ఫా 1 గాని, ఆల్ఫా 2 గాని W1లో ఉన్నాయి. మరి బీటా 1 గాని, బీటా 2 గాని W2లో ఉన్నాయి. A, B గాని ఎక్కడున్నాయి? Fలో ఉన్నాయి. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. అవి రాయకపోతే ఒక మార్క్ తీసేస్తాడు. ఓకేనా? సరే. A, B 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆల్ఫా 1 + బీటా 1, ఆల్ఫా 2 + బీటా 2 కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుందాం. సో, ఫస్ట్ నేనేమనుకున్నానంటే ఆల్ఫా 1, బీటా 1 ఎందులో ఉన్నాయి? సారీ. ఆల్ఫా 1, ఆల్ఫా 2 ఎందులో ఉన్నాయి? W1. బీటా 1, బీటా 2 W2లో ఉన్నాయి. సో, నేనిప్పుడు ఏం చేశానంటే A ఆల్ఫా 1 గాబర్‌లో చాలామంది చేసే మిస్టేకు B బీటా 1 అని రాసేస్తారు. చూడు W1లో ఏటున్నాయి? ఆల్ఫా 1, ఆల్ఫా 2 ఉన్నాయి. అంటే ఏం రాయాలి? A ఆల్ఫా 1 + B ఆల్ఫా 2 రాయాలి. కానీ గాబర్‌లో A ఆల్ఫా 1 + B బీటా 1 అని రాసేస్తారు. అలా రాస్తే తప్పు. క్వెషన్ మొత్తం తప్పు కొట్టేసి 0 ఏసేస్తాడు. ఓకేనా? అది చూసుకోండి. ఆల్ఫా 1, ఆల్ఫా 2 W1లో ఉన్నాయి. అంటే A ఆల్ఫా 1 + B ఆల్ఫా 2 తీసుకోవాలి. A ఆల్ఫా 1 + B ఆల్ఫా 2 బిలాంగ్స్ టు W1. నెక్స్ట్ W2లో ఏమున్నాయి? బీటా 1, బీటా 2. A బీటా 1 + B బీటా 2 బిలాంగ్స్ టు W2. ఓకేనా? ఈ 2 ఎలాగొచ్చాయో గుర్తొచ్చిందా? ఓకే. సరే. ఇప్పుడేం చేశానంటే AX + BYని తీసుకున్నాను. లెట్ అస్ టేక్ లేదా నౌ అని చెప్పి తీసుకున్నాను.
ఏఎక్స్ ప్లస్ బీవై ఏ ఇంటూ ఎక్స్ అంటే ఏంటన్నా ఆల్ఫా 1 ప్లస్ బీటా 1 తీసుకో ప్లస్ బి ఇంటూ వై అంటే ఏంటన్నా ఆల్ఫా 2 ప్లస్ బీటా 2 మల్టిప్లై చేయి ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ఏ బీటా 1 ప్లస్ బి బీటా 2 అదే సార్ అంత అడుచుడు రాశారు ఈ రెండు ఒక దగ్గర రాయొచ్చు కదా అని అడగొచ్చు ఏ ఆల్ఫా 1 ప్లస్ ఏ బీటా 1 బి ఆల్ఫా 2 ప్లస్ బి బీటా 2 అని రాయొచ్చు కదా సార్ అని మీరు అడగొచ్చు. సో మీకు అర్థం అవడం కోసం అంటే అలా రాసామనుకో మరొక 3 స్టెప్లు పెరుగుతాయి అనమాట. డైరెక్ట్గా లేదు ఏ ఆల్ఫా 1 రాశాను, బి ఆల్ఫా 2 రాసుకున్నాను, ఏ బీటా 1 రాశాను, బి బీటా 2 రాశాను. అంటే ఇటు రాయాల్సిన బట్టి అటు రాయాల్సిన ఇటు రాశాను అంతే. అంతకుమించి కొత్తగా ఇటు మార్చలేదు ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు చూడు ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 కదా, బాగా గుర్తుపెట్టుకో. ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ఎక్కడుంది? ఎక్కడున్నాయి ఈ రెండు కూడా? W1లో ఉన్నాయి. మరి ఏ బీటా 1 ప్లస్ బి బీటా 2 ఎందులో ఉన్నాయి? W2లో ఉన్నాయి. సో అంటే వీళ్ళిద్దరు కలిపి ఉన్నారు. అంటే W1 W2 కూడా ఏమి చేయాలి? కలిపిడమే. బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. వీళ్ళిద్దరు కలిసారు కాబట్టి W1 ప్లస్ W2 వీళ్ళు కూడా వేరుగున్నోళ్ళు కలిసారనమాట. సో బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. చూడు ఇది ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా రూపంలో ఉంది. అలా వచ్చిందంటే దాని అర్థం ఏంటి? W1 ప్లస్ W2 ఏమైంది? సబ్ స్పేస్ అయింది. సో ఇంత కష్టపడాలన్నమాట మనం సబ్ స్పేస్ అని చూపించడం కోసం. ఇంత కష్టపడాలన్నమాట. W1 ప్లస్ W2 అనేది సబ్ స్పేస్ అని చూపించాం. ఒక కండిషన్ క్లియర్ అయింది. అర్థమైందా? డౌట్ లేదు కదా? ఇప్పుడు లాస్ట్ కండిషన్, రెండో కండిషన్ చూద్దాం. ఏంటి రెండో కండిషను? W1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 అని చూపించాలా, W2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 అని చూపించాలి. చూపించిద్దాం. చాలా సింపుల్ ఇది. ఆల్ఫా అనేవాడు W1లో ఉన్నాడు. ఆల్ఫా బిలాంగ్స్ టు W1. ఒక ఎలిమెంట్ తీసుకున్నాను W2లో. ఎందుకు? నేను చూపించాల్సింది W1 ప్లస్ W2 అని చూపించాలి. చూపించడం కోసం నేను W2లో 0 అనే ఎలిమెంట్ తీసుకున్నాను. ఆల్ఫా అనేది W1లో తీసుకున్నాను, 0 అనేది W2లో తీసుకున్నాను. ఇప్పుడు W1 ప్లస్ W2 కలిపి చూపించాలి నేను. సో అంటే ఆల్ఫాని 0ని కలిపియాలి. ఆల్ఫా ప్లస్ 0. ఆల్ఫాని ఆల్ఫా ప్లస్ 0 కింద రాశాను. వాల్యూ మారిపోతుంది కదా. 100కి 0 కలిపాను, వాల్యూ మారుతుందా? మారదు. మరి ఆల్ఫాకి 0 కలిపాను, వాల్యూ మారుతుందా? మారదు. సో ఆల్ఫా ప్లస్ 0. ఆల్ఫా W1లో ఉంది, 0 W2లో ఉంది. వీళ్ళిద్దరూ కలిశారు అంటే W1 ప్లస్ W2 కూడా కలుస్తాయి. ఆల్ఫా ప్లస్ 0 బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. సో కరెక్ట్గా చూడు, ఈ ఆల్ఫా ప్లస్ 0 అంటే వాల్యూ ఎంత నాన్న? ఆల్ఫాయే కదా. మరి ఆల్ఫా ఎందులో ఉంది? W1లో ఉంది. మరి దీన్ని బట్టి ఆల్ఫా ప్లేస్లో నేను W1 రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు. సో ఈ ఆల్ఫా ప్లేస్లో W1 రాశాను. సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W1 ప్లస్ W2. సింపుల్గా వాడు ఏం చెప్తూ వచ్చాడంటే ఆల్ఫా అనే ఒక ఎలిమెంట్ని W1లో తీసుకున్నాడు, 0 అనే ఎలిమెంట్ని W2లో తీసుకున్నాడు, వాళ్ళిద్దరిని కలిపాడు. ఆల్ఫా ప్లస్ 0 బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. సో అంటే దీని అర్థం ఏంటి? మనకు వాడు ఏం చెప్తూ వచ్చాడు? ఆల్ఫా W1లోనే ఉంది, అదే ఆల్ఫా W1 ప్లస్ W2లో కూడా వచ్చింది. ఆల్ఫా ప్లస్ 0 అంటే అర్థం ఏంటి నాన్న? ఆల్ఫాయే కదా. మరి ఆల్ఫా W1 ప్లస్ W2లో ఉంది, అదే ఆల్ఫా W1లో ఉంది అంటే దాని అర్థం ఏంటి? W1 అనేవాడు W1 ప్లస్ W2కి సబ్సెట్ అని అర్థం. ఇప్పుడు మరలా అదే కాన్సెప్ట్ ఏం చేశానంటే అదే ఆల్ఫాని W2లో తీసుకున్నాను. ఇప్పుడు W1లో ఆల్ఫా తీసుకుంటే 0 W2లో ఉంది. ఇప్పుడు ఆల్ఫా W2లో తీసుకుంటే 0 ఎక్కడికి వచ్చేస్తుంది? W1కి వచ్చేస్తుంది. సేమ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు వీళ్ళిద్దరు కలిసారు కాబట్టి W1 ప్లస్ W2 కలిపేస్తాం. సో ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చెప్పు నాకు, ఆల్ఫా అనేది ఎక్కడ ఉంది? W2లో ఉంది. అంటే ఈ వాల్యూ W1 ప్లస్ W2కి ఏమవుద్ది? సబ్సెట్ అవుతుంది. W2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W1 ప్లస్ W2. అంతే. ఇంత యూనిట్ ఒక గంట కూర్చొని చదివితే వచ్చేది. ఇదే చిన్న యూనిట్ అని అనుకుంటారు కదా ఇంతవరకు. ఇదే పెద్ద యూనిట్. ఈ యూనిట్ మీకు వచ్చింది కాబట్టి మిగతా యూనిట్స్ కూడా వచ్చేస్తాయి. ఓకేనా? చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఈజీగా మీకు నేర్పించడం జరుగుతుంది. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే అంటే మీరు నేర్చుకోవడానికి మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ క్లాసెస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.